పుష్ప అల్లు అర్జున్కి సంబంధించిన వివాదం, ఆ కేసు, దాని ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు నిన్న సాయంత్రం ఆయనకి మళ్ళీ విచారణకు రమ్మని నోటీస్ ఇవ్వడంతో ఇవాళ 11 గంటలకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 3.5 గంటలు సుమారుగా ఆయన్ని పోలీసులు విచారించారు. స్థానిక ఏసీపీ అండ్ సిఐ ఇద్దరు సుమారు 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. కీలకమైన ప్రశ్నలు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, పోలీసులు వచ్చి చెప్పారా లేదా, చెప్పినా కూడా ఎందుకు బయటికి వెళ్ళలేదు, సమాచారం అక్కడికి రావడానికి పోలీసుల అనుమతి లేదు అని తెలిసి కూడా ఎందుకు వచ్చారు, ఇలాంటి ప్రశ్నలు. ఆ విచారణ అయిన తర్వాత 3.5 hours తర్వాత వదిలేశారు. అయితే మళ్ళీ పిలుస్తాము, అందుబాటులో ఉండాలి అని చెప్పి కూడా చెప్పినట్టు పోలీసుల ద్వారా, అల్లు అర్జున్ మనుషుల ద్వారా తెలిసిన విషయం. మళ్ళీ పిలుస్తాము, మీరు అందుబాటులోనే ఉండండి హైదరాబాద్లో అన్నట్టుగా చెప్పారన్నమాట. సో ఇది ఒక అంశం. అయితే అల్లు అర్జున్కి సంబంధించిన ఈ వ్యవహారంలో తెలంగాణలో రాజకీయాలు నెట్ట నిలువున చీలిపోయి ఉన్నాయి. ఇప్పుడు కొందరు ఒక స్టాండ్ తీసుకుంటే మరికొందరు ఇంకొక స్టాండ్ తీసుకున్నారు. వాటిలో బీఆర్ఎస్ బీజేపీలు ఒక స్టాండ్తో ఉన్నాయి. ఆ రెండు పార్టీలది అంటే ఇద్దరు కూడబలుకుని చేస్తున్నారని అనట్లేదు, కానీ ఆ రెండు పార్టీల ధోరణి, ఈ విషయంలో ఆ వైఖరి ఒకేలా ఉంది. ఇక కాంగ్రెస్తో పాటు ఎంఐఎం కమ్యూనిస్ట్ పార్టీల వైఖరి ఒకలా ఉంది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి, అల్లు అర్జున్ని వెనకేసుకొస్తున్నాయి. అతను అక్కడికి వెళ్ళడం తప్పెలా అవుతుంది, ఆ ఘటనకి అతను ఎలా బాధ్యుడవుతాడు అనేది ఈ రెండు పార్టీల కామన్ పాయింట్స్. ఈ రెండు పార్టీలు మాట్లాడుతున్న వాటిలో, బీజేపీ మాట్లాడుతున్న వాటిలో అల్లు అర్జున్ లాంటి ఒక రెప్యుటేషన్ ఉన్న వ్యక్తిని, ఒక ప్రజాదరణ ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉన్న వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారు, అలా అరెస్టు చేయడం కరెక్టా, పైగా ఆ జరిగిన తొక్కిసలాట ఘటనలో పూర్తిగా పోలీసుల వైఖరే తప్పే కనబడుతోంది, పోలీసులు తప్పే కనబడుతోంది. అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసినప్పుడు అల్లు అర్జున్ని హౌస్ అరెస్ట్ చేయాలి కదా. రాజకీయ నాయకులు లేకపోతే ఇంకేమన్నా ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తాయని తెలిస్తే ముందే ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసినట్టు అల్లు అర్జున్ ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు, ఇంటి దగ్గర ఎందుకు ఆపేయలేదు. పైగా సంధ్య థియేటర్కి వచ్చినప్పుడు అల్లు అర్జున్కి గేట్లు ఓపెన్ చేసి పోలీసులే కదా లోపలికి తీసుకెళ్లారు అనేది బీజేపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్. అల్లు అర్జున్ ఏదైతే చెప్తున్నాడో అదే బీజేపీ కూడా ఉటంకిస్తోంది. అల్లు అర్జున్ కూడా అదే చెప్తున్నాడు, పోలీసులే నాకు అక్కడ గేట్లు తీసి దారి తీశారు, ఓపెన్ చేశారు, నేను వెళ్ళానని అతను అదే చెప్తున్నాడు. బీజేపీ కూడా అదే వెర్షన్ చెప్తోంది. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ్ గారు అయితే ఇంకో అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డికి మూటలు డబ్బుల సంచులు అలా అందలేదేమో అర్జున్ వైపు నుంచి, అల్లు అర్జున్ వైపు నుంచి, అందుకే ఇట్లా అతని మీద కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది ప్రభుత్వం అనేది ఆవిడ. మరి అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారు డబ్బులు అడిగితే ఇవ్వలేదేమో అనేది ఆవిడకు వచ్చిన అనుమానమో లేకపోతే ఏమైనా సమాచారమో నాకు తెలియదు. ఇక బీఆర్ఎస్ కూడా ఇంచుమించు ఇదే ధోరణిలో ఉంది. పూర్తిగా అల్లు అర్జున్ని భుజాన వేసుకుని మాట్లాడుతోంది బీఆర్ఎస్. జరిగిన ఘటన కంటే అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటన, ఆ మహిళ చనిపోవడం, దానికంటే అల్లు అర్జున్ అరెస్టు చేయడానికే చేసిన వ్యవహారం మీదనే బీఆర్ఎస్ ఫోకస్ ఉంది. ఓకే, ఆమె చనిపోవడాన్ని దురదృష్టకరమన్నారు, ఆ కుటుంబానికి సానుభూతిని సాంఘీభావాన్ని వ్యక్తం చేశారు, చేయలేదని కాదు. కానీ దాని గురించి మాట్లాడటం కంటే అల్లు అర్జున్ని అరెస్టు చేసిన తీరు, లేకపోతే అతను వేధిస్తున్నారని, ఇండస్ట్రీ మీద పగబట్టారని, ఇట్లాంటి రకరకాల కామెంట్స్ చేస్తూ సినీ అభిమానుల్ని తమ వైపు లాక్కోవడానికో లేకపోతే అట్రాక్ట్ చేయడానికో తెలియదు, కానీ ఆ స్టాండ్ తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ.
దీనికి పోలీసులు సేమ్ బీజేపీ మాట్లాడినట్టుగానే పోలీసులే తప్పు చేశారు, పోలీసులకు ముందు తెలియదు అతను వస్తున్నాడని, ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది లేకపోతే ఇంకోటి ఏం చేస్తోంది, అతన్ని థియేటర్ నుంచి బయట నుంచి ఎందుకు పంపించేయలేదు, ఇలాంటి ఆరోపణలతో ప్రభుత్వం మీదకి అటాక్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ తెలిసిందే కదా, ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళ ఇదే జరిగింది కాబట్టి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పారు, అతనికి అనుమతి లేదని తెలిసి కూడా వచ్చాడు, చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు, రోడ్ షో లాగా చేసినాడు, పోలీసులు లోపలికి వెళ్ళి చెప్పిన తర్వాత కూడా వినకుండా సినిమా ఆల్మోస్ట్ అయిపోయేదాకా అందులోనే కూర్చొని చూశాడు, పోలీసులు వెళ్ళి బయట తొక్కిసలాట అవుతోంది, ఒక మహిళ చనిపోయింది, ఇంకో పిల్లవాడు చావుబతుకులో ఉన్నాడని చెప్పినా కూడా పట్టించుకోలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన స్టేట్మెంట్ చూసాం మనం. అలాగే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అదే స్టేట్మెంట్ ఆయన కూడా చేశారు. ఇంత నిర్దయగా ఎలా వ్యవహరించాడు, నిర్లక్ష్యంగా అలా ఎలా వ్యవహరిస్తాడు ఆ సినిమా యాక్టర్, పైగా పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఇట్లా బయట తొక్కిసలాడవుతుంది, ఆల్రెడీ ఒక మహిళ చనిపోయిందని అంటే, అయితే నా సినిమా హిట్ అని కూడా అన్నాడట, ఇది కరెక్టా అని ఆయన అసెంబ్లీలోనే అన్నమాట అక్బరుద్దీన్ ఓవైసీ. అలాగే సిపిఐ నాయకులు శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు కూడా ఇలాంటి వైఖరి, కాంగ్రెస్ ఎంఐఎం తరహాలోనే ఆయన కూడా మాట్లాడారు, అది అల్లు అర్జున్దే తప్పు అని అంటూ, అసలు ఆ సినిమాకి అవార్డు రావడము కరెక్ట్ కాదు, అలాంటి సినిమాలు ఈ రోజుల్లో ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి స్మగ్లింగ్లు, ఇలా సమాజానికి మెసేజ్ ఇచ్చేలా ఉండాలి కానీ ఇలాంటి సినిమాలు రావడం కరెక్ట్ కాదు, వీటికి అసలు ప్రభుత్వాలు ఎలా అనుమతిస్తున్నాయని ఇట్లాంటి రకరకాల ఆరోపణలు చేసింది. సో మొత్తం మీద ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తూ వచ్చారు. ఏపీ బీజేపీ నేతలు కొందరు ప్రభుత్వ వైఖరిని సమర్థించారు, కాకపోతే తెలంగాణ బీజేపీ మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. సో ఎందుకు రాజకీయ పార్టీలు ఇలా నిలున చీలిపోయి ఉన్నాయి, వీళ్ళు జరిగిన ఘటనల్ని చూస్తున్నారా, ఘటన వెనుక రాజకీయాలను వెతుకుతున్నారా, లేకపోతే అల్లు అర్జున్ ప్రాపకం కోసం కొందరు, అల్లు అర్జున్ మీద కోపంతో కొందరు వ్యవహరిస్తున్నారా, ఏంటి ఈ మొత్తం వ్యవహారం? చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, అలాగే టీఆర్ఎస్ కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అండ్ అనలిస్ట్ నల్లమోదు చక్రవర్తి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సంజయ్ కుమార్ గారు నమస్తే. హలో సంజయ్ కుమార్ గారు నమస్కారం. బాగున్నారండి? బాగున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. సంజయ్ గారు, ఈ వ్యవహారంలో రెండు భాగాలుగా మనం చూస్తే, ఒకటేమో జరిగిన ఘటన, ఆ స్టాంపేడ్, ఒక మహిళ చనిపోవడము, అది ఒకటి. రెండవది, ఆ ఘటనకి బాధ్యుని చేస్తూ ప్రభుత్వం ఒక 18 మంది మీద కేసులు పెట్టడం, అందులో A11గా ఉన్న అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం, ఆయన ఒక నైట్ జైల్లో ఉండడం, ఇదొక భాగం. మొదటి భాగం కంటే రెండో భాగానికి, అంటే అల్లు అర్జున్ అరెస్టు, దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? బీఆర్ఎస్ ఆర్ బీజేపీ పట్టువ? వెంకటకృష్ణ గారు నమస్కారం అండి. అక్కడ కూర్చున్న మా అన్న సీనన్న గారికి కూడా నమస్కారం అండి. నమస్తే అండి. చెప్తేనే వెంకటకృష్ణ గారు, ఐ లుక్ ఎట్ ఇట్, నా వైపు నుండి మీరు అడిగినప్పుడు పార్టీయే కాకుండా ఒక డాక్టర్గా కూడా నేను ఫస్ట్ దానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను, రెండో దానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఫస్ట్ జరిగిన ఆ అమ్మాయి డెత్ ఏదైతే ఉందో, మీ అందరికి కూడా చాలా బాధ వేసింది. అందరం కూడా ఆ అమ్మాయికి సానుభూతి ఉంది, వాళ్ళ కుటుంబంతో కూడా అందరికి కూడా సానుభూతి ఉంది. రెండోది, కమింగ్ టు అల్లు అర్జున్స్ అరెస్ట్, మాకు కొన్ని నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ని పక్కన పెడదాం. ఇక్కడ ఒక ఇండివిజువల్గా మనం చూడాల్సింది ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి ఇక్కడ అని చెప్పి చూడాల్సింది మనం. అల్లు అర్జున, నాగార్జున అది అనేది ఇంపార్టెంట్ కాదు. తను ఒక ఇండివిజువల్, తన మీద అంటే ఒక సామాన్యుడిగా నాకేమనిపిస్తా ఉందంటే, తన మీద ఏదో ముఖ్యమంత్రి గారికి ఏదన్నా కోపం ఉంది, దాని మీద కేసులు పెట్టారా అని మాకు డౌట్ వస్తుంది. సరే, దాన్ని పక్కన పెడదాం. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే ఎస్, అందరికి కూడా బాధాకరం. స్టాంపీడ్ జరిగింది అక్కడ. ఆ రోజు మరి పోలీసులు వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అన్న డౌట్ ఒకటి. రెండోది,
ఇప్పుడు నిజంగా చెప్పాలంటే స్టాంపిడ్కి అంతా బాధ్యుడు అర్జున్ గారేనా అని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరు చూస్తే అంతకుముందు కూడా మన దగ్గర చాలాసార్లు స్టాంపిడ్ జరిగినాయి, చాలాసార్లు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి మనకి. ఉదాహరణకి అంటే నేను రాజకీయం చేయట్లేదు ఇప్పుడు వెంకటకృష్ణ గారు, కానీ ఉదాహరణకి లాస్ట్ టైం పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు 30 మంది చనిపోవడం జరిగింది అక్కడ. సో అక్కడ ఎవరిని బాధ్యులు చేయాలి మనం? అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళందరూ కూడా వాళ్ళే గేట్లు ఓపెన్ చేశారు. మనం నేను చాలా తక్కువ రికార్డింగ్స్ చూశాను, దాంట్లో కొన్ని చూశాను నేను. ఏది నిజం అన్నది ఒకటి. రెండోది, బయట జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే, బయట జరుగుతున్న సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి గారు తనకి ఏదో ఇన్సల్ట్ జరిగినట్టు, ఏదో అల్లు అర్జున్ గారి మీద ప్రత్యేకంగా ఆ కేసు పెట్టించినట్టు బయట జరుగుతూ ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక సినిమా యాక్టర్ గానో పెద్ద స్టార్ గానో చూడకుండా అల్లు అర్జున్ గారిని ఒక ఇండివిజువల్గా చూద్దాం. అక్కడ జరిగిన దానికి తనే బాధ్యుడా? నా వరకు మనం ఇప్పుడు ఏమవుతుందంటే, నేను కాదు అర్జున్ బాధ్యుడు కాదు అని నేను చెప్పగానే మళ్ళీ ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు అక్కడ నుంచి, అంటే మీరు రేవతి చావుని మీరు పట్టించుకోవట్లేదు అంటారు నన్ను. ఈ రెండు సపరేట్ డిస్కషన్స్. మీరు కూడా బ్రహ్మాండంగా మీ ప్రశ్నలోనే మీరు రెండు సపరేట్గా అని చెప్పడం కూడా జరిగింది మీ వైపు నుంచి. సో తప్పకుండా రేవతి వాళ్ళ కుటుంబానికి మీ అందరి సానుభూతి ఉంది, తప్పకుండా వాళ్ళకి అన్యాయం జరిగింది, తప్పకుండా దానికి కావాల్సిన ఏమేం చేయాలో ట్రీట్మెంట్ కానీ అవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందరూ కూడా సపోర్ట్ ఉండాల్సిన అవసరం మనందరి బాధ్యత అది. రెండోది, అర్జున్ ఒక్కడినే బాధ్యుడు చేయడం ఇక్కడ చాలా బాధకరం. స్పెషల్లీ ఎందుకు చెప్తున్నాను వెంకటకృష్ణ గారు అంటే, ఇప్పుడు మీరు ఇవాళ స్పెసిఫిక్ డిస్కషన్ పెట్టారు, కానీ నేను ఇవాళ కొరుట్ల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని. బాధాకరం ఏంటంటే, నా ఒకటే స్కూల్లో 2 పిల్లలు చనిపోయి, ఇదే నేను చెప్పేది పాత చరిత్ర చెప్పట్లేదు, ఈ అసెంబ్లీ సెషన్లో జరుగుతున్నప్పుడు చెప్పేది. అదే స్కూల్లో, అంటే మా సీనియర్ కూడా వచ్చారు ఆ స్కూల్కి, పెద్దాపూర్ అని చాలా ఫేమస్ గురుకుల్ స్కూల్. గత కొన్ని నెలల క్రితం 2 పిల్లలు చనిపోయారు అక్కడ. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో మేము అందరం డిస్కషన్లో ఉన్నప్పుడు, అసెంబ్లీ సెషన్లో ఉన్నప్పుడు మళ్ళీ 2 పిల్లలకి అక్కడ పాము కాటు జరగడం జరిగింది. అలాంటివి ఎన్నో విషయాలు ఇవాళ జరుగుతూ ఉన్నప్పుడు, రైతుల ఆత్మహత్యలు కానీ, విద్యార్థులు గురుకుల స్కూల్లో చావులు కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మాకు ఎందుకు ఇంకా స్పెషల్లీ డౌట్ ఎందుకు పెరిగింది అంటే, దీంట్లో ముఖ్యమంత్రి గారు అల్లు అర్జున్ అనే యాక్టర్ మీద 1 గంట సేపు అసెంబ్లీ సెషన్లో మాట్లాడటం ఏంటి అని మాకు అందరికీ అర్థం కాలేదు. ఎందుకంటే మేము ఆ రోజు స్పెషల్లీ ఆ రోజు అందరం కూడా రైతుల సంబంధించి రైతు బంధు గురించి కానీ మాట్లాడుతూ ఉంటే, ముఖ్యమంత్రి గారు సబ్జెక్ట్ డిబేట్ చేసి ఎందుకు అంతగా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడారన్నప్పుడు మాకు కూడా డౌట్లు వస్తున్నాయి, ప్రజలకు కూడా డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే స్పెసిఫిక్ గా ఒక యాక్టర్ గురించి మీరు చెప్పిన దాంట్లో కొన్ని లాజిక్స్ ఉన్నాయి డాక్టర్ సంజయ్ గారు, నో డౌట్ యూ హ్యావ్ లాజిక్స్. చంద్రబాబు నాయుడు రాజమండ్రి పుష్కరాలప్పుడు జరిగిన స్టాంపేడ్, దానికి ఎవరిని బాధ్యులు చేయాలనే క్వశ్చన్ చాలా వాల్యుబుల్ క్వశ్చన్, నో డౌట్. అలాగే ఇప్పుడు అర్జున్ ఒక్కడే కారకుడా దీనికి అనేది ఎందుకు అది కొంచెం లాజిక్ లెస్గా అనిపిస్తోంది. బికాస్ అంటే మీరు వెళ్తే పొలిటీషియన్ కాబట్టి మీ అనుచరులు వీళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి స్టాంపేడ్స్ అయ్యే అవకాశం ఉంటుందేమో, నేను వెళ్తేనైతే 10 మంది వస్తారేమో. అక్కడ అర్జున్ కాబట్టే అంతమంది వచ్చారు. కాదు, అల్లు అర్జున్ కాబట్టే అభిమానులు లేకపోతే సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు అంత స్టాంపేడ్ అయింది. మామూలు మాలాంటి వాళ్ళు వెళ్తే రారు కదండి, సామాన్య మానవుడు వెళ్తే రారు కదా. సో అతని కోసము అంతమంది వచ్చారు కాబట్టి, అతను ఇంకొంచెం అక్కడ ఓవర్ యాక్షన్ చేశాడు కాబట్టి ఆ స్టాంపేడ్ జరిగింది అనేది ఓవరాల్ గా పోలీసులు చెప్తున్న మాట. దీని మీద మీరు చంద్రబాబు నాయుడిని కంపేర్ చేశారు కాబట్టి అక్కడ జరిగింది ఆ రోజు ఘటన, అది కూడా ఒక ప్రోమో షూటింగ్, ఇది సినిమా డైరెక్టర్ కూడా ఉన్నాడు అక్కడ కాబట్టి అది మీరు వేస్తున్నారు, ఇంకా చాలా మంది ఆ ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్న కొంచెం అర్థవంతమైన ప్రశ్నే, నో డౌట్, నేను దాన్ని ఏమీ కాదనల్లా. అయితే ఇక్కడ మీరు ప్రభుత్వ చర్యని లేకపోతే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒక యాక్టర్ గురించి అంతసేపు మాట్లాడడాన్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి, ఆది శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ యొక్క స్టాండ్ ఈ విషయంలో, అసలు ఘటనకి ఏదో వాళ్ళు సంతాపం తెలిపారు, సంఘీభావం తెలిపారు, పరామర్శలు, అది ఓకే. కానీ దానికంటే అల్లు అర్జున్ను ఒక్కడిని పట్టుకుని టార్గెటెడ్గా కక్ష సాధింపనో వేధించడమనో చేస్తున్నారు. పైగా అసెంబ్లీలో అతని గురించి అంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు సంజయ్ కుమార్ గారు వేశారు, మొన్న హరీష్ గారు, కేటీఆర్ గారు కూడా ఆ ప్రశ్నను బాగా పోస్ట్ చేస్తున్నారు. ఆది శ్రీనివాస్ గారు, మీ రిప్లై ఏంటి దీనికి?
ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ అంటుందంటే మేము ఒకటంటే వాళ్ళంటూ మొదటి నుంచి అంటూ మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వం పడిపోవాలని, లేకపోతే మేము ప్రజా సంక్షేమ కార్యం ఒకటి ఇస్తుంటే వాళ్ళు అడ్డంగా మాట్లాడమని మీరు చూస్తున్నారు. అంటే వాళ్ళొక లైన్, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదో ఒక లైన్ తీసుకోవాలని చెప్పిన భాగంగా బహుశా అల్లు అర్జున్ సభ లైన్ కూడా తీసుకుంటుందేమో. ఆ తీసుకోవడం వల్ల ప్రజలలో ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా పరిస్థితి అయిపోతున్నారని చూసుకుంటలేదేమో అనేటువంటి నా ఆలోచన. వారికి వేగుల ద్వారా తెలుసుకుంటే, గ్రామాల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటే బహుశా రేపు రోజులు ఇది మాట మాట్లాడరు. మేమైతే ఈ రోజు అల్లు అర్జున్ గారి ఎపిసోడ్ ఎక్కడ మాట్లాడలేదు, మా పార్టీ ఎక్కడ మాట్లాడేది వల్ల సందర్భాన్ని బట్టి సందర్భోచితంగా జరిగినటువంటి సంఘటనలు అసెంబ్లీలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు తప్ప కావాలని ఎక్కడ ప్రస్తావించారు. వారు కూడా బహుశా అసెంబ్లీలో ఆ రోజు అంతకంటే ముందు వెళ్ళిపోయినట్టున్నారు. ఆ రోజు జరిగిన ఘటనను నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇది 2 భాగాలుగా చూడాలంటున్నారు కాబట్టి మొదటి భాగంలో నేనేమంటున్నా, అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ లోని వారి ఆహాభావాలు కానీ వారు ప్రవర్తించిన తీరులో కానీ ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు అనేటువంటి మాటని మొదటి నాటి చెప్పినా ఈ రోజు చెప్తుంది. అసలు అడావుడి గారు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని దానికి సమానం లేదు. అందులో రేవతి చనిపోయిన దానికి ఆ బాబు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న వైనానికి వారు సరైనటువంటి చెప్పడంలో విఫలమైంది అంటున్నా. ఏదో రాసేసిన స్క్రిప్ట్ వెళ్తున్నటువంటి మనం చూసినాం. ఆ రోజు అదేవిధంగా అల్లు అరవింద్ గారిని మా కొడుకు ఇక్కడ మూడిగా ఉంటుంది అనేటువంటి మాట చెప్పి ఏదైతే మాట్లాడి తీరు చూస్తే అక్కడ వాళ్ళ బాబు ఆసుపత్రిలో ఐసీయూలో కొట్టుమిట్టాడుతుడు చావు బతుకు మధ్య ఎదురు చూడలేకపోయినా కూడా మీరు చెప్పగలిగారు. ఈరోజు ఇందులో ఏ విధంగా చెప్పుకుంటే ఆ విధంగా పోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు అనేదానికి అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన ఒక ఆడియో తర్వాత ఆ వైపు కూడా వస్తారు. అసెంబ్లీలో అప్పటికి 11 రోజులు అయిపోయింది. ఎక్కడా కూడా మా రేవంత్ రెడ్డి గారు ఈ అంశంలో మాట్లాడలేరు. పోలీసులే మాట్లాడేది, పోలీసులే తగిన చర్యలు తీసి చట్టం తన పని చేసుకోవడం జరిగింది. అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో రైతు భరోసాపై చర్చ జరుగుతున్న సందర్భంలో అక్బరుద్దీన్ ఓవైసీ గారికి అవకాశం వచ్చినప్పుడు వారు ఈ అంశాలు లేవనెత్తారు. మీరు ఇప్పుడు చెప్పారు, మీరు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఏం మాట్లాడి 4 పదాలు మాట్లాడారు. ఆల్రెడీ అని చనిపోయినది తెలిసిందో తన మన సినిమా ఇట్టాను అన్నాడు అనే మాట అన్నట్టుగా బయటకు వచ్చింది. లేకపోతే సినిమా చూసిన పోతారని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ నోటు కూడా అక్కడికి వచ్చింది. ఆ సందర్భంలో సభలో ఉన్నటువంటి సభా నాయకులు రేవంత్ రెడ్డి గారు స్పందించకపోతే బాగుంటుంది చెప్పండి. వారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు తీసుకొచ్చినటువంటి ప్రస్తావన అల్లు అర్జున్ మీదకి సంబంధించింది వారు అసెంబ్లీ వేదికగా రికార్డులో జరిగినటువంటి అంశాలు చెప్పింది. అందులో అల్లు అర్జున్ గారు వస్తూ చేతులు కూడా వచ్చిండు. అంతకంటే ముందు వాళ్ళ పిల్లలు కొడుకు వచ్చిండ్రు, వాళ్ళ బంధువులు వచ్చిండ్రు. ఆ గేట్ అప్పుడే తెరిచిండ్రు, దాంతో గేట్ పడిపోయింది. ఈయన లోపలికి వెళ్ళిండు. ఇక్కడ రేవంత్ గారు అతను కొడుకుడు చనిపోయారు అనుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సిపిఆర్ వేసారు, హాస్పిటల్స్ పంపించారు. తర్వాత ఏసీబీ గారికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తే ఆ మేనేజర్ ఓడియలేడు. అతని దగ్గర పిఎనో పిఎస్లు మీకు చెప్తామన్నది చెప్పలేరు. ఇప్పటికి ఇక్కడ గొడవ జరుగుతుందని చెప్పని డీసీపీ గారితో డీసీపీ గారు స్వయంగా వెళ్ళి లేదు సినిమా విషయంత వరకు రానని చెప్పిన వారు అనడం, ఇలా అయితే మేము అరెస్ట్ చేయక తప్పదు వెళ్ళాల్సిందని చెప్పనడం, అప్పుడు వారు రావడం, ఇవన్నీ కూడా మనకు సిటీ కమిషనర్ గారు కూడా ప్రతిదీ కూడా వేసి చూపించాడు. ప్రతిదీ 9:15 నుంచి 12:05 వరకు వారు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ టాటా బై బై అని చెప్పేటువంటి ఏదైతే ఆయన ఎక్కి ఈ విధంగా ఆహభావాలు చేసి చూపిస్తుంది. నేను ఇక్కడ ఒకటి అడుగుతుంది, మానవత్వము, మానవీయ కోణము, సింపతి. ఎక్కడైనా మనం ఏదైనా ప్రాంతం చనిపోతే ఒక విషయం అవుతాం మనం, అయ్యో అట్లా ఇట్లా చనిపోయిందని చెప్పి అడిగి వారి గురించి వారు నచ్చేలా లేదు చూసుకోకపోతే, అలాంటిది ఈరోజు పోలీసు చెప్పిన తర్వాత ఎంత బాధేస్తుంది. ఇలా అన్న కూడా వారు సంజయ్ గారు కూడా దీన్ని బాధాప్త హృదయంతో ఖండించాలి తప్ప అక్కడ లోపల మీరు ఉన్నప్పుడు మీ అభిమాని చనిపోయిందని చెప్పి తెలిసిన తర్వాత వెంటనే బయటకు వచ్చి చూడాలా వద్దా, వెంటనే ఆసుపత్రికి పరామర్శించాలా వద్దా, అంటే చనిపోయిందని తెలిసినప్పుడు అప్పటికి వీళ్ళు ఇద్దరు చనిపోయారనే మాట చెప్పారు. బాబు కూడా చనిపోయింది అనుకున్నారని చెప్పిన బావులు వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ బయట చనిపోయినాయి శవాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా సినిమా చూడడానికి ఎలా మనసు ఒప్పింది అనేది ఈ రోజు మేము అడుగుతున్నాం. సరే అది జరిగింది. తెల్లారని ప్రెస్ మీట్ లో మా ముఖ్యమంత్రి గారు సభా నాయకుడిగా సభలో మాట్లాడేది ఆన్ రికార్డు. అంటే అధికారులు ఇచ్చినటువంటి అది దాన్నే వారు సందేశ రూపంలో ఇచ్చారు. అలాంటి సాయంత్రం ఏమంటుండ్రు ప్రజలలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తప్పుదా పట్టించే విధంగా నాకు తెల్లవారు తెలిసింది వాళ్ళు మరణించారు అప్పటి మనిషి రైతులు అన్నాడు. ఇంత ఘోరమైన తప్పిదం ఉంటుందా అండి వెంకటకృష్ణ గారు? పోలీస్ అధికారులు నిన్న సిటీ కమిషనర్ చెప్పారు, ఏసీబీ గారు చెప్పారు, డీసీపీ గారు చెప్పారు, ఎస్సీఏ గారు చెప్తుండ్రు మేము వెళ్ళిపోండి అని చెప్పిన పోలేదు చెప్పని. ఇంకా తప్పుదారు పట్టించేటువంటి కార్యక్రమం చేయడం తప్ప మరొకటి కాదు. దీన్ని సమాజం అంతా తప్పుపడతా ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గంట మాట్లాడారు, 2 గంటల పై చిలుక ముందు రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనితీరును, అంతకంటే ముందు తర్వాత ఒకరోజు ముందు వీరు
ఎంఐఎం కూడా గట్టిగా చెప్పిన సందర్భం కనిపించింది. దీనిలో వివరణ ఇచ్చింది, బహుశా 25 నిమిషాలు 30 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు 20 నిమిషాలు గంట వారు కావాలని ప్రసంగం వేయలేదు. వివరణ చెప్పడం బాధ్యతగా భావించి వారు వివరణ ఇచ్చిన దాని కూడా వీళ్ళు తప్పడితే ఎట్లా అండి? లేదు మా ముఖ్యమంత్రి గారికి అవమానం. ఏం అవమానం? మా ముఖ్యమంత్రికి ఏ కోపం వారి మీద ఏ లెవెల్గా ఉన్నాడు ఆయన మీద మాకే ఉంటది. మేము మా ముఖ్యమంత్రి ప్రసంగం మీరు వినండి. సినీ ఇండస్ట్రీకి సినీ పరిశ్రమకు ఇక్కడ ఎదగడానికి అనేక అవకాశాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట. అంటే ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వేరువేరుగానే వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారని అనట్లేదు, కానీ వెర్షన్స్ ఒకలా ఉన్నాయి. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేస్తున్న అలిగేషన్స్ ఎలా ఉన్నాయంటే అల్లు అర్జున్ని టార్గెట్ చేసి కొడుతున్నారు, అల్లు అర్జున్ టార్గెట్ చేసి ఈ రకంగా కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇదంతా వేధిస్తున్నారు అనే తరహాలో ఉన్నాయి. ఎందుకు ఆ రకమైన వెర్షన్ ఆ రెండు పార్టీల వైపు నుంచి, బీఆర్ఎస్ బీజేపీల వైపు నుంచి వస్తుంది? ఎంఐఎం కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ప్రభుత్వ వెర్షన్లో ఎందుకున్నాయి, ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? ఈ జరిగిన ఘటన విషయంలో ఎందుకు రాజకీయం నిలువునా చీలిపోయింది? ఒక సినిమా యాక్టర్కి సంబంధించిన అభిమానుల మద్దతు కోసం కొన్ని పార్టీలు ట్రై చేస్తున్నాయా, లేక నిజంగానే జరిగిన ఘటనలో ఒక విషాదం ఉంది, దాన్ని మనం తప్పుపట్టాలనే ఉద్దేశంతో ఇతరులు చేస్తున్నారా చూద్దాము. అలాగే రాజకీయం ఎందుకు ఇంతగా తిరుగుతోంది దీని చుట్టూ అనేది ఒకసారి చక్రవర్తి గారి అనాలిసిస్ తీసుకునే ముందు చక్రవర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చక్రవర్తి గారు, మీరు ఎపిసోడ్ని ఫ్రమ్ ది బిగినింగ్ చూస్తున్నారు కదా. ఈ ఘటన జరిగిన తీరు, అల్లు అర్జున్ అందులో కేసులో ఉన్న వ్యవహారం, ఇదంతా దీంతో పాటు ఇప్పుడు ఇది పొలిటికల్గా రెండు భాగాలుగా చీలిపోయింది. ఒక రకంగా చెప్పి తెలంగాణ రాజకీయం అంతా కూడా నిలువునా చీలిపోయింది. అంటే ఒకవేళ అది జెన్యూన్ అయ్యుంటే అందరూ ఒక మాట మీద ఉండాలి, రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీస్గా. ఎవరైనా అటువైపైనా ఉండాలి, ఇటువైపైనా ఉండాలి. అట్లా లేకుండా ఇట్లా ఎందుకు ఉంది అనే దాని మీద మీ అనాలిసిస్ అంటే మీరు కూడా కొన్ని పోస్టులు చూశాను నేను, క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటున్నారు? ఓకే, నేను క్విక్గా విశ్లేషణ చేస్తాను వెంకటకృష్ణ గారు. బిఫోర్ ఐ స్టార్ట్, నేను పోయిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి ఓటేశాను, గట్టిగా సమర్థించాను. బట్ ఈ విషయంలో కొంత జరుగుతున్న సంఘటనలు ఏవైతున్నాయో ఐ డోంట్ థింక్ దే ఆర్ రైట్. ఆ ఇంట్రొడక్షన్ తోటి నా అభిప్రాయంలో ఈ కేసులో 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి లీగల్ కేసు, రెండోది పొలిటికల్ కేసు, మూడోది క్యారెక్టర్ కేసు. లీగల్ కేసులో అంటే ఇట్ బాయిల్స్ డౌన్ టు చాలా సింపుల్ ప్రశ్న. అక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళు ఈ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి అనుమతి కోసం పోలీసులని అడగటం జరిగింది. అడిగిన తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఓకే, మూడో స్టెప్, అల్లు అర్జున్కి పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది తేలాలి. పోలీసులు అనుమతి నిరాకరించారన్న విషయం అల్లు అర్జున్కి చెప్పారా లేదా? చెప్పిన తర్వాత కూడా ఆయన నేను పోలీసు అనుమతి పట్టించుకోను, నేను వస్తాను థియేటర్ కానీ వచ్చాడు. వస్తే డెఫినెట్లీ అది నేరం, దానికి ఆయన బాధ్యత వహించాలి, ఆయనకు శిక్ష పడాలి. ఈరోజు ఏమి తేలలేదు. ఉదాహరణకి సంధ్యా థియేటర్ కాస్త మీ కెమెరా వ్యక్తికి కొంచెం జూమ్ చేయమని చెప్తే ఇదండి లెటరు. సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీసులకు సబ్మిట్ చేసిన లెటరు మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఓకే, చూశారు. నా ఇది పోలీస్ రెస్పాన్స్ అండి. ఒక కాగితం మీద చేత్తోటి రాసి సంతకాలు, తారీఖు లేదు, సంధ్యా థియేటర్ స్టాంప్ ఉంది, ఆ స్టాంప్ మళ్ళా ఒరిజినల్ లెటర్లో లేదు. దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. రైట్, సో ఫస్ట్ ఇది తేలాలి. పోలీసులు ఇచ్చిన రెస్పాన్స్ ఏది, మేము అనుమతి నిరాకరిస్తున్నాం అన్న లెటర్ జెన్యూనా కాదా, నిజంగా పోలీసులు ఇచ్చారా లేదా అనేది ఇది తేలాలి. ఇది పబ్లిక్లో తేలదు. ఇది తేలాల్సిందేమన్నా కోర్టులో వాదనలు లాయర్లు చేసుకోవాలి, అది తేలాలి. నౌ ఒకవేళ ఇది జెన్యూన్ అనుకుందాం, జెన్యూన్ అనుకున్నప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి మీకు అనుమతి లేదు రావద్దండి అని చెప్పారా లేదా అనేది ఒకళ్ళు చెప్తే అది డెఫినెట్లీ నేరం కింద వస్తుంది. అది ప్యూర్లీ లీగల్ పార్ట్ సార్. అంతకుమించి ఈ కేసులో మిగిలిన అన్ని కూడా వాదనలు, క్యారెక్టర్ అసోసియేషన్లు, రాజకీయాలు. నౌ కమింగ్ టు ద పొలిటికల్ పార్ట్ ఆఫ్ ద కేస్. రేవంత్ రెడ్డి గారికి పుష్ప టీంకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన టికెట్ల ధరలు పెంచారు. ఆయన కూడా అన్నారు కుటుంబాల మధ్య కూడా కొంత వాళ్ళకి రిలేషన్షిప్ ఉందని. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడ వాళ్ళ మధ్య సంబంధాలు చెడ్డాయో నాకు తెలియదు. ఢిల్లీలో మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి ఒక సినిమా యాక్టర్ గురించి, ఒక చనిపోయిన చాలా విషాదకరమైన దుర్ఘటన, ఎస్పెషల్లీ ఆసుపత్రిలో ఈ రోజుకి ఉన్న చిన్నారిని
తలుచుకుంటే అందరం అసలు ఎవరు మనిషి అన్నవాడు ఎవడైనా బాధతో స్పందిస్తాడు. అందుకు అసలు నేను రెండో ఆలోచన లేదు. ఢిల్లీలో మాట్లాడిన తర్వాత ఒక పోలీస్ మీటింగ్లో మాట్లాడారు ఎక్స్టెన్సివ్గా ఈ విషయం గురించి. దాని తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతూ నేను చెప్పిన లీగల్ కేసు కాకుండా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ అసోసియేషన్. ఇప్పుడు మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు మాట్లాడారు, హావభావాలు లేవు, పశ్చాత్తాపం చూపించలేదని. నేను చూశాను అల్లు అర్జున్ ఇంటర్వ్యూ, ప్రెస్ మీట్, ఆయనతో నేను ఏకీభవిస్తున్నాను. హావభావాలు కానీ పశ్చాత్తాపం కానీ నాకు కనిపించలేదు. దట్ ప్రెస్ మీట్ వాజ్ అ డిజాస్టర్. అల్లు అర్జున్ గారు ఏదైతే మంచి జరుగుతుంది అనుకున్నారో దానికంటే 10 నష్టం జరిగింది. కానీ ప్రభుత్వం హావభావాల మీద పశ్చాత్తాపాల మీద దాని మీద ఆధారపడి చేయదు కేసులు. దిస్ ఇస్ ప్యూర్ లీగల్ కేసు నేను ఇందాక చెప్పినట్లు. దాంతోపాటు ఇవాళ రేవంత్ రెడ్డి పశ్చాత్తాపడతాను కేసు లేకుండా పోదు కదా. కరెక్ట్, యు ఆర్ రైట్. పోదు కదా, ఎగ్జాక్ట్లీ. 4 చిన్నారులు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాహారం అంటే హాస్టల్లో పెట్టి తిండి తిని చనిపోయారు గత 9 నెలలు. మొత్తం 42 మంది చనిపోయారు, 23 సూసైడ్లు. ఎక్కడ కూడా మనం ఈ రోజు వరకు దీని గురించి అంత పెద్ద గొడవ కావటం చూడలేదు. ఇప్పుడు నలుగురు చనిపోయారంటే ఎవరిది బాధ్యత? ప్రభుత్వాన్ని. ప్రభుత్వ హెడ్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి గొడవ జరిగిందా? దీని మీద జరగలేదు. దీని మీద ఎందుకు జరుగుతుంది అంటే అల్లు అర్జున్ పెద్ద యాక్టరు, దానివల్ల కొన్ని రాజకీయంగా కొన్ని వాళ్ళకి లాభాలు ఉన్నాయి. ఈరోజు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారి మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ముబ్బడిగా వస్తున్నాయి. తెలంగాణ విచ్ ఇస్ మోర్ ఐడియల్, పెట్టుబడులకి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మోర్ ఐడియల్ ఆంధ్రప్రదేశ్ కన్నా. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ జనరేట్ చేస్తున్న ఇంట్రెస్ట్ కానీ ఇన్స్పిరేషన్ తెలంగాణలో జరగట్లేదు. రేవంత్ రెడ్డి గారి పాలన మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఇది నాకైతే మరి తప్పుదో పట్టించడానికి చేస్తున్నారా ఏది అనేది నాకు తెలియదు. ఒకటి మాత్రం నాకు స్పష్టంగా అనిపించింది ఏంటంటే అల్లు అర్జున్ గారి మీద ఎవరికి ద్వేషం లేదు, ఆయన్ని వాడుకుంటున్నారు అన్నట్లే నాకైతే కనిపించింది. ఈ రాజకీయాల కొరకు వాడుకుంటున్నట్లే అనిపించింది. ఇక చివరిగా అల్లు అర్జున్ మీద ద్వేషమే ఉంటే ఆ అమ్మాయి ఈ సినిమాకి అసలు స్పెషల్ షోకి పర్మిషన్ ఇవ్వడం కానీ టికెట్ రేట్లు పెంచుకోవడం కానీ ఉండదు కదా. కాంప్లికేటెడ్. మళ్ళీ ఒకసారి చెప్పరా? అల్లు అర్జున్ మీద ద్వేషమే ఉంటే రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నవారికి కానీ ఈ సినిమాకి ఒక స్పెషల్ షో వేసుకోవడానికి కానీ 300 టికెట్ని 1300 పెంచుకోవడానికి కానీ మా అనుమతే ఇవ్వరు కదా. సో బేసిక్ థింగ్, సింపుల్ థింగ్. 100% యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇవ్వరు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. అన్నప్పుడు దీన్ని ఇంత దూరం ఎందుకు తీసుకొస్తున్నారు, దీన్ని ఒక పెద్ద సర్కస్ ఎందుకు చేశారు అంటే నాకు రాజకీయ కోణం తప్పితే ఇంకో కోణం కనిపించట్లేదు. ఇది చాలా అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరం వాట్ ఈస్ హ్యాపెనింగ్. మన ఫోకస్ ఏమన్నా డెవలప్మెంట్ మీద, ప్రభుత్వం చేసే యాక్టివిటీస్ మీద, వాటి మీద చర్చ జరగాలి. కానీ దీన్ని ఇప్పుడు 10-15 రోజులుగా లాగుతున్నారు. మళ్ళీ లాగారు, ఆయన అరెస్ట్ చేశారు, వదిలేరు, మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్లారు. ఇవాళ దిస్ సర్కస్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. హవెవర్ నేను ఒక విషయం మాత్రం ఒప్పుకుంటాను, రేవంత్ రెడ్డి గారికి దీంట్లో బాగా మైలేజ్ వస్తుంది, కాదనట్లేదు. మీరు ఆయన మాట్లాడినప్పుడల్లా నేను యూట్యూబ్లో అక్కడ ఇక్కడ కామెంట్లు చూస్తాను, ఆయన అసలు జనాలు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బట్ నా అభిప్రాయంలో ఇది సరైన పద్ధతి కాదు. అది. సో ఇక్కడ డాక్టర్ సంజయ్ కుమార్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో ఇన్సల్ట్ అయ్యాడు ఈ యాక్టర్ వల్ల, అందువల్ల ఆయన కొంత దానికి రివెంజ్ తీర్చుకుంటున్నాడేమో అనే అనుమానం కూడా ఉంది మాకు అని మీరు అన్నారు. మీ పార్టీ పరంగా కానీ ఇండివిజువల్గా మీ వ్యక్తిగతమైన దీంట్లో ఏదది ఆయన అల్లు అర్జున్ గారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే నెక్స్ట్ డే అనుకుంటా, సెకండ్ డే అనుకుంటా, ఆ సక్సెస్ మీట్ ఏదో జరిగింది, అక్కడ ఆయన ముఖ్యమంత్రి పేరు గుర్తు రావలేదు అని లైవ్లో అనేసాడు. ఎయిర్లోకి వచ్చేసింది, ఆ వర్డ్ కూడా వచ్చేసింది. పేరు చెప్పడానికి ఒక 1 minute తడబడి తర్వాత గుర్తు రాలే అని ఒక నవ్వు నవ్వేశాడు. ఆ నవ్వు కూడా కొంత సర్కాస్టిక్గా ఉండింది, నాకు గుర్తు రావట్లేదు అనేది. సో దాని మీద కేటీఆర్ గారు కూడా తర్వాత ట్వీట్ చేశారు. అండ్ ఒక పబ్లిక్ మీటింగ్లో, మీ పార్టీ మీటింగ్లో అనుకుంటా, ఆయన ఒక మాట అన్నారు, మన చిట్టినాయుడు పేరు హైదరాబాద్లోనే ఉండే ఒక సినిమా యాక్టర్కి గుర్తు రాలేదు, అలా ఉంది మన చిట్టినాయుడు పరిస్థితి, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని కూడా అన్నారు. అంటే పొలిటికల్గా వాడుకుంటారులేండి, ఇటువంటి దొరికినప్పుడు ఎవరైనా వాడుకుంటారు. కాకపోతే ఆ ఇన్సల్ట్తోనే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ టార్గెట్ చేశారనే రకంగా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మై క్వశ్చన్ టు యూ, ఒకవేళ కేసీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు ఇంకెవరెవరో ముఖ్యమంత్రి సీట్లో అనుకుంటే
ఇదే అల్లు అర్జున్ కానీ లేకపోతే ఇంకొక నటుడు కానీ ఎవరైనా పేరు గుర్తు రావట్లేదంటే అది అవమానం కాదా? ప్రభుత్వానికి, రాష్ట్రానికి అవమానం కాదా? ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కాదు, అసలు ఆ సీటుకి అవమానం కాదా? విజయకృష్ణ గారు, అంటే మీతో ఒక్క రిక్వెస్ట్, చక్రవర్తి గారు ఇప్పుడు బ్రహ్మాండంగా చెప్పారు విషయం. సో అంటే ఏంటంటే మనం ఆయన చక్రవర్తి గారు ఎంత బ్రహ్మాండంగా చెప్పారంటే మనం అసలు ఒరిజినల్ ఇష్యూస్ అందరం కూడా మిస్ అవుతా ఉన్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. విద్యార్థుల మరణాలు కానీ, మా స్కూల్ పామకట్ కానీ. ఎస్, నేనేం చెప్తానంటే అండి, ఇప్పుడు ఇవాళ మీతో కూడా నచ్చింది రిక్వెస్ట్ విజయకృష్ణ గారు, ఇవాళతో అంటే మా సీనియర్ మాట్లాడుతూ కూడా చాలా సత్యదూరమైన మాటలు చెప్పేశాడు ఆయన. అంటే ఇప్పుడు చక్రవర్తి గారు చెప్పారు, సీనియర్ ఏం చెప్పాడంటే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మాట్లాడలేదు ఈ విషయం, ఒకే ఒకసారి అసెంబ్లీలో మాట్లాడారని చెప్పాడు. దానికి ఇప్పుడే చక్రవర్తి గారు బ్రహ్మాండంగా చెప్పారు. ఢిల్లీలో వారు ప్రెస్ మీట్లో బ్రహ్మాండంగా దాని గురించి ఒక 15 నిమిషాలు మాట్లాడారు, ఒక పోలీస్ మీట్లో మాట్లాడారు, అసెంబ్లీలో గంటసేపు మాట్లాడారు. ఈ అన్నీ జరిగినప్పుడు మాకు డౌట్ వచ్చింది, కానీ మేము మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆ ఇష్యూని రేస్ చేయదలుచుకోలేదు. నిజానికి నా ఇష్యూ ఏంటంటే, నిజంగా అదే గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఏ ఒక్క రోజన్నా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందా? రెండవది, ఇది చాలా మంది కూడా ఇలాంటి ప్రివ్యూ షోస్ కానీ ఇలాంటి షోస్ అన్ని కామన్ గా పెడతా ఉంటారు. దానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? ప్రభుత్వం వహించాలి. అన్నిటికంటే ముఖ్యమైన బాధ ఏంటంటే, ముఖ్యమంత్రి గారి స్వంత గ్రామంలో ఒక రైతు చనిపోతూ ఒక పేరు రాసి వాళ్ళకి సంబంధించిన చుట్టాల పేరు, ముఖ్యమంత్రి గారి చుట్టాల పేరు రాసి తను ఆత్మహత్య చేసుకొని ఇతనే నాకు ఆత్మహత్య కారణం అని చెప్తే ఇప్పటి వరకు దాని మీద ఎఫ్ఐఆర్ లేదండి. సో నేను చెప్పేది ఏంటంటే, మనం ఏమి చూస్తున్నాం, అసలైన ఇష్యూస్ ఎక్కడ పోయినాయి అండ్ వాట్ ఆర్ వి కాన్సన్ట్రేటింగ్ ఆన్, అసలు మనం ఎక్కడ ఏ ఇష్యూస్ ఎక్కడ తీసుకెళ్తున్నాం అన్నది నా ఇష్యూ. మళ్ళీ మీరు ఇంతకుముందు మా ఎమ్మెల్యే సీనన్న గారు చెప్తూ అసలు మేము ఎవరైనా కూడా మాట్లాడలేదు దీని గురించి. ఇవాళ ఒక సీనియర్ డాక్టర్ అయ్యింది, ఒక భూపతి రెడ్డి అనే ఎమ్మెల్యే, ఆయన భూపతి రెడ్డి గారు అని చెప్పి ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టారీత్యంగా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడాడు. నిన్నగాక మొన్న కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి ఆయన ఇల్లు మీద దాడి చేస్తారు. మీరు రోజు చూస్తే రోజు ఒక కాంగ్రెస్ ఎంపీనో ఎమ్మెల్యేనో రోజు అర్జున్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఏం జరుగుతా ఉంది? రాజకీయాలు పక్కన పెడదాం, ఎవరు డ్యామేజ్ అవుతా ఉన్నారు? రాష్ట్రం డ్యామేజ్ అవుతా ఉంది. ఇప్పుడే చక్రవర్తి గారు చెప్పినట్టు ఒకప్పుడు గత 10 ఏళ్లలో ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఫిల్మ్ ఫ్రెటర్నిటీ కానీ, ఫార్మసీ ఇండస్ట్రీ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కానివ్వండి, ఎవరు చూసినా రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఎక్కడ రాదలుచుకున్నారు వాళ్ళు? గత 10 ఏళ్లలో తెలంగాణ వాజ్ ది ఐడియల్ డెస్టినేషన్ వాళ్ళందరూ కూడా. ఇవాళ ఏమవుతా ఉంది? ఫిల్మ్ యాక్ట్రెస్లు భయపడి ఉన్నారు. ఇవాళ అటు రియల్ ఎస్టేట్ వాళ్ళని హైడ్రాతో భయపెట్టించినావు నువ్వు, ఇటు విద్యార్థుల్ని భయపెట్టిస్తా ఉన్నావు. ఏం జరుగుతా ఉంది? అసలైన విషయం ఏంటి? రెండోది క్యారెక్టర్ అసాసినేషన్. ఈ అన్ని కట్టుకథలు అసలు అసెంబ్లీలో ఒక సినిమా యాక్టర్ క్యారెక్టర్ని పట్టుకొని, సరే నేను సినిమా యాక్టర్ని పక్కన పెడదామండి, సినిమా యాక్టర్ని కూడా పక్కన పెడదాం. నేను అనేది ఏంటంటే, ఓకే లెటెస్ట్ టేక్ డాక్టర్ సంజయ్, చిన్న ఇండివిజువల్. నా గురించి ఒక అసెంబ్లీలో సంజయ్ ఇలాంటోడు అలాంటోడు, సంజయ్ ఆ రోజు ఒక మాట మాట్లాడాల్సిన అవసరం ఉందా అండి? అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి ఎంత హుందాగా ఉండాలి. సరే, మీరు ఇంతకుముందు ప్రశ్న అడిగారు నన్ను, వెంకటకృష్ణ గారు, ఎవరైనా ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే పర్వాలేదా అంటా ఉన్నారు. నిజంగా నన్ను అడిగితే ముఖ్యమంత్రి ఎలాంటి హుందాగా ఉండాలంటే, ఎవరైనా పేరు మర్చిపోయినా దాన్ని పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించాలి తప్ప చిన్న చిన్న విషయాలు. నాకు తెలిసి నేను కూడా అది చూశాను. ఆ అబ్బాయి ఏదో సడన్ గా తడబడ్డాడు. మన అందరికి కూడా నేను ఎస్పెషల్లీ నేను త్రూ అవుట్ లైఫ్ అంతా ఎగ్జామ్స్ రాస్తూ వచ్చాను. నేను 100 సార్లు సడన్ గా ఎవరైనా ముందర ఉంటే ఆన్సర్ మర్చిపోవడమో, నా పక్కన ఉన్న నాయకుల పేరు మర్చిపోవడం 100 సార్లు జరిగింది నాతో. 100 సార్లు జరిగిందండి. అప్పుడప్పుడు బ్రెయిన్ ఫ్రీజ్ అవుతా ఉంటుంది. సడన్లీ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ యూ గోయింగ్, సడన్ గా అందరు కూడా బ్లాంక్ అవుతారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. దాన్ని ఎందుకు ఇలా మాకు అనుమానం వస్తుంది దానివల్లే అని ఎందుకు చెప్తానని మీకంటే, ఆయన మీద దాడి, రోజు ఒక ఎమ్మెల్యే తన మీద టీవీలో దాడి చేస్తూ ఉంటాడు, ఆయన ఇంటి మీద దాడి. ఇవాళ అన్ని అయిపోయినాయి అనుకుంటే కూడా ఇవాళ మళ్ళీ ఒక ఎమ్మెల్యే గారు ఆయన ఇష్టం వచ్చిన భాషలో ఏమొద్దండి రేపొద్దున ఉంటుందా అండి సినిమా ఫ్రెటర్నిటీ మన దగ్గర? రేపొద్దున వాళ్ళందరూ బట్ట కట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే భయంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ జరుగుతున్నవేమో ఇప్పుడే మీకు ఒక ఉదాహరణ చెప్పాను. నేను ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీని ఏదో నిందించడం కాదు నేను చెప్పేది. ముఖ్యమంత్రి గారి బ్రదర్ మీద ఒక రైతు చనిపోతూ నా ఆత్మహత్య కారణం ఈయనే అంటే కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు ఈ ప్రభుత్వం. గురుకులాల్లో 100 మంది విద్యార్థులు చనిపోయినారు, మరి ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేయాలండి ఇప్పుడు? మరి
ప్రభుత్వం కదా రెస్పాన్సిబుల్ అండి. అంటే ఇక్కడ ఇది డాక్టర్ సంజయ్ గారు ఇక్కడ ఎవరు ఒక విషయం మాత్రం అందుకని ఎందుకు ఏం కొంత చెప్తానంటే, యాక్సెప్టెన్సీ రావట్లేదు అంటే ఇప్పుడు మీరు అన్నమాటే మీ సోషల్ మీడియా కొంతమంది అందరూ కాకపోవచ్చు కానీ ఒక ప్రచారం ఒకటి లేకపోతే కొన్ని డిజిటల్ పేపర్స్ లేకపోతే అవి కావాలని అట్లా స్క్రీన్ షాట్లు తయారు చేస్తున్నారో తెలియదు కానీ సినీ పరిశ్రమని ఇక్కడ నుంచి ఎల్లగొట్టడానికి కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే తరహాలో భయపెడుతున్నాడని ఇప్పుడు మీరు అన్నట్టుగానే భయపడరా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు భయపడుతున్నారు అని. ఎందుకు వెళ్తారండి? తెలంగాణ ఉద్యమంలో మనం చేసిన ఉద్యమం మామూలు ఉద్యమం, షూటింగ్లు జరగలేదు, దాడులు ఒక్క మాట లెట్ మీ వాళ్ళు దాడులు చేశారు, దాడులు జరిగినాయి, ఉద్యమ టైంలో షూటింగ్లు జరగనివ్వలేదు, నెలల తరబడి కొన్ని చోట్ల అయితే కొంత హింసాత్మకమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆఫ్కోర్స్ అది ఉద్యమం కాబట్టి అప్పుడే పోలేదు, ఇప్పుడు ఎందుకు పోతారండి? ఇది ఒక యాక్టర్కి సంబంధించిన ఇష్యూ. దీన్ని పట్టుకుని అందరూ పారిపోతారా? హైదరాబాద్ లాంటి ప్లేస్ అంత ఈజీగా దొరుకుతుందా వెళ్ళడానికి? అంటే వెంకటకృష్ణ గారు నేను ఆయన కుట్ర పంతున్నారని నేను అనట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఏ ఇండస్ట్రీ అయినా బిజినెస్ అవనియండి, ఫ్యాక్టరీ అవనియండి, సినిమా ఇండస్ట్రీ అవనియండి, ఫార్మా ఇండస్ట్రీ అవనియండి, ఎడ్యుకేషన్ అవనియండి, మీకన్నా అంటే ఉదాహరణకు మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఉద్యమం టైంలో గురించి. నిజంగా చెప్పాలంటే ఉద్యమం సమయంలో ఉన్న భయాన్ని 2014 to 16 వరకు మన మార్కెట్ చూసుకుంటే చాలా స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందో జనాల్లో, లేదు ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ప్రో బిజినెస్ ఉన్నారు ఈ గవర్నమెంట్ అన్నప్పుడు దగ్గర 1.5 year తర్వాత మన బిజినెస్ సడన్ గా పీక్ లోకి వెళ్ళిపోయింది. సో ఎవరికన్నా కూడా ఎప్పుడైతే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, ఇది ఒకటే ఎగ్జాంపుల్ కాదు, మీకు చెప్పాను ఇప్పుడే హైదరాబాద్ వల్ల చాలా మంది రియల్ ఎస్టేట్లు భయపడిపోయి ఉన్నారు. ఇవాళ ఒక సినిమా ఎందుకు చెప్తున్నాను మళ్ళీ అంటే, అర్జున్ గారు ఒక సినిమా యాక్టర్, నేను పక్కన పెడదాం, ఇంత గొడవ జరుగుతోంది దీని మీద. ప్రతి ఒక్క ఇప్పటి వరకు నాకు తెలిసిన వరకు కనీసం 5-6 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రియాక్ట్ అయ్యారు. కనీసం ఇప్పుడు శ్రీను గారు చెప్తా ఉన్నారు ఆయన క్యారెక్టర్ గురించి. వీళ్ళందరూ లైవ్ గా ఎవరు డిసైడ్ చేశారండి ఇది? ఆయన మాట్లాడలేదని ఎవరు డిసైడ్ చేశారండి ఇది? ఆయనేమో పాపం ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు నిజంగా మరుసటి రోజు పొద్దున వరకు కూడా తెలియదనే ప్రెస్ లో కూడా చెప్పాడు అయినా కూడా వీళ్ళు అంటే దీని వెనకాల ఏదో కుట్ర ఉందనే డౌట్, అందుకే డౌట్ వస్తుంది. 2 మంది అటాక్ చేయడం, ఆయన ఇంటి మీద అటాక్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మాకు తప్ప నిజంగా కూడాను నేను పార్టీ వైపు నుంచో ఏదో బీఆర్ఎస్ పార్టీ ఇలా అంటే వెంకటకృష్ణ గారి ఇక్కడ ఇంతకుముందు డిస్కషన్ ఎలా స్టార్ట్ అయిందంటే పార్టీలు విడిపోయినాయని. నేను పార్టీలు విడిపోవడం గురించి మాట్లాడలేదు. నేను చెప్పేది మన ఇన్స్టిట్యూషన్ ఎట్లా వర్క్ చేయాలి, మన తెలంగాణ సమాజానికి కావాల్సింది చెప్తా ఉన్నాను తప్ప నేను పార్టీలుగా విడిపోలేదు. నిజానికి ఇప్పటికన్నా కూడా నేను చెప్పేది ఏంటంటే దీనికి ఒక ఎండ్ పెడదాం. లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. మీరు చెప్పారు, మేము చెప్తున్నాము, అందరం కూడా చెప్తారు. లీగల్ గా ఏదవ్వాలో తప్పకుండా జరుగుద్ది. కానీ రోజు పొద్దున్న లేచి ఒక యాక్టర్ గురించి మాట్లాడుతూ అసలు విషయాలు మనం విద్యార్థుల ఎడ్యుకేషన్ గురించి మాట్లాడకుండా, రైతుల గురించి మాట్లాడకుండా, అదే ఈ పాయింట్ దగ్గరనే ఈ పాయింట్ మీరు అన్న పాయింట్ 100%. పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి, రైతుల ఇష్యూస్ ఉన్నాయి, విద్యార్థుల ఇష్యూస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటి గురించి కాకుండా దీని చుట్టూనే తిరుగుతుంది. మీడియా డెఫినెట్ గా సెలబ్రిటీకి సంబంధించిన వాటిలో కొంత ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు ఫర్ వేరియస్ రీజన్స్. ఇక దాని గురించి మనం తక్కువ మాట్లాడుకున్నంత మంచిది అనుకోండి. అయితే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ గా మీరు దాని చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అధికార పార్టీ అదే పని చేస్తుంది, మీరు కూడా అదే పని చేస్తున్నారు. అల్లు అర్జున్ చుట్టూనే తిప్పుతున్నారు కానీ మిగతా విషయాలు జోలికి పోవడం. మీరు ఒక మాట అంటే వాళ్ళు ఇంకో 2 మాటలు అంటున్నారు. సో ఇక్కడ ఇవాళ ఆది శ్రీనివాస్ గారు, ఇవాళ డికే అరుణ గారు మాట్లాడుతూ, సో అందుకొరకే మిమ్మల్ని వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం సారీ అండి ఇంటరప్ట్ చేసినందుకు. సారీ, మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ. సో ఇవాళ మన డిస్కషన్ పెట్టారు బ్రహ్మాండంగా, మేము మాట్లాడాం, వాళ్ళు మాట్లాడారు. మీరు ఒక విషయం చెప్పాలి వాళ్ళకి కూడా, ఎందుకంటే మీరు ఒక కన్క్లూజన్ తీసుకురావచ్చు కూడా. మీరు ఒకసారి మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీరు కన్క్లూజన్ తీసుకురండి. చెప్పండి వాళ్ళకి, రేపొద్దున్న నుండి ఈ యాక్టర్ గురించి మాట్లాడడం మనం మానేయాలి, మనం రేపొద్దున నుంచి పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడదామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి చెప్పండి, బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పండి, బీజేపీ వాళ్ళకి కూడా చెప్పండి. అందరం కూడా రేపొద్దున లేచిన తర్వాత కేవలం పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడదాము. ఓకే అండి, మీరు కూడా టేక్ ఇట్ అప్ అండి ఒకసారి. ఈ డిబేట్ ని కంక్లూజన్ లో మనం అదే చెబుదాము. దీన్ని పొలిటికలైజ్ చేయొద్దు. పోలీసులు చట్టము వాళ్ళు చూసుకుంటారు, పార్టీలు ఇక ప్రజల మీద దృష్టి పెట్టడం చెబుదాం మనం ఇంట్లో. అయితే ఆది శ్రీనివాస్ గారు, డికే అరుణ గారు చేసిన అది కామెంట్ అనాలనో, స్వీపింగ్ కామెంట్ అనాలనో, అలిగేషన్ అనాలనో,
లేకపోతే ఏమన్నాలో నాకు అర్థం కాలేదు. కానీ మొత్తం బీజేపీ అంతా అదే లైన్లో ఉంది. డీకే అరుణ్ గారు ఇంకొక మాట ఎక్స్ట్రా అన్నారు, రేవంత్ రెడ్డికి ముట్టాల్సిన మూటలు ముట్టలేదేమో, ఆ ముల్లెలు అందలేదేమో, అందుకే ఇట్లా టార్గెట్ చేసినాడు అని అన్నారు. ఎందుకు బీజేపీ ఈ లైన్ తీసుకుందని మీరు అనుకు ఆది శ్రీనివాస్ గారు, ఇందులో ఇప్పుడు సంజయ్ గారు మాట్లాడుతూ కుట్ర అనే పదం కూడా ఒకటి రిలీజ్ అయింది ఆయన దీంట్లో నుంచి మాటల్లో ఒకటి. రెండవది బీజేపీ చేస్తున్న కామెంట్స్, బీఆర్ఎస్ కంటే బీజేపీ ఇంకొంచెం అగ్రెసివ్గా కామెంట్ చేస్తోంది ఈ వ్యవహారంలో. ఎందుకో తెలియదు మరి, పోలీసులదే తప్పంటోంది, ప్రభుత్వాన్ని తప్పంటోంది, ధర్నాలప్పుడు లేకపోతే ఇంకేదన్నా పొసెషన్స్ అప్పుడు లీడర్లని హౌస్ అరెస్ట్ చేస్తారు కదా, అట్లా అల్లు అర్జున్ ఎందుకు చేయలేదని అని అడుగుతున్నారు. థియేటర్ దగ్గరికి వచ్చినప్పుడు అయినా వెనక్కి పంపించవచ్చు కదా, లోపలికి ఎందుకు వదిలేరు అని అంటున్నారు. సో ఇవన్నీ అంటే ఎటు చూసినా కూడా లాజికల్ పాయింట్స్, లీగల్ పాయింట్స్ పక్కన పెడితే లాజిక్స్ లాగుతూ ప్రభుత్వం కావాలనే ఇదంతా చేస్తుంది అల్లు అర్జున్ టార్గెట్ చేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఇండస్ట్రీని టార్గెట్ చేశారనే దాకా వచ్చింది. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు మనం ఇండస్ట్రీని టార్గెట్ చేసే ప్రసక్తి లేదు. వారి ప్రసంగంలో సినీ పరిశ్రమను ఈ తెలంగాణలో ఎదగటానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మాట కూడా అసెంబ్లీలో వారు మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు అన్న ఏదో సత్యదూరం మాటలు ఏదో మాట్లాడే ప్రయత్నం చేసినట్టు సత్యదూరం మాట్లాడాలి. ఎక్కడ కూడా కావాలని ప్రెస్ మీట్ పెట్టి వారిలాగా మాట్లాడే ప్రయత్నం చేయలేడు. సందర్భం వచ్చినప్పుడు చెప్పిన సందర్భాన్ని చెప్పినా అసెంబ్లీలో ఎందుకు సందర్భం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసిన తప్ప మరొకటి కాదు. ఈరోజు ఏదైతే మన బాధ్యతలు వికేంద్రీకరిస్తాం, ప్రభుత్వం అనేది ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆ కలెక్టర్ కింద ఎండిఓలు, ఎంఆర్ఓలు, అదేవిధంగా గురుకులాలకు సంబంధించి వారు ఒక మాట చెప్పిన సందర్భంలో ఆయన కదా వారికి ఎందుకు కేసు కాలేదన్నమాట. ఎవరి బాధ్యతలు వారు ప్రభుత్వం నడిపే క్రమంలో ఎక్కడ ఎవరికి ఏమైనా ఇబ్బంది అయినా ఆ ఇబ్బందిని అధిగమించే ప్రయత్నం ఆ సంబంధిత అధికారి చేయాలి. ఒకవేళ ఆ ఇబ్బంది చేయకేమైనా మరేమైనా చట్టపరంగా వ్యతిరేకంగా జరుగుతుంటే ఆ సంబంధిత అధికారికి ఇలాంటి సంబంధించి వచ్చినప్పుడు సస్పెండ్ అవుతాడా, ఒకవేళ తప్పని చట్టం తరపున అరెస్ట్ అవుతాడా అనేది జరుగుతుంటాయి. దాన్ని కూడా గురుకులంలో ఎక్కడో జరిగిన దాన్ని కూడా ధైర్యం సేమ్ గారిని ఎందుకు వేసుకెళ్ళనమాట. ఆ కొడంగల్ ఎవరో చనిపోతే వీళ్ళు భయపెట్టిందని చెప్పండి. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు అనేక గ్రామాల్లో అతని వల్లనే చనిపోయిన, ఆ చిట్టిలో చనిపోయిన చెప్పండి. సందర్భాన్ని బట్టి కేసు గ్రౌండ్ బట్టి చట్టంలో వాళ్ళ పేరు చేర్చేటువంటి వెసులుబాటు వాళ్ళు చూస్తారు. అంటే ఇది రాజకీయ ప్రసంగం. వారు అనే మాటలు కుట్రలో నేను కూడా మొదటి నుంచి కూడా అంటున్నా, మేమోటంటే మేమోటి అనాలి కదా అనేటువంటి ఆలోచన అవుతుంది తప్ప మైలేజ్ ఈ అంశంలో మేము అల్లు అర్జున్ అనుకూలంగా మాట్లాడితే మైలేజ్ అవుతుందని చెప్పిన ఆలోచన బీఆర్ఎస్ కానీ బీజేపీ వస్తలేదు. ఈరోజు ముల్లెల మూటల గురించి చర్చించాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు డీకే అరుణ గారు కానీ ఎవరైనా చర్చలు ఉండాలనేటువంటి మాట్లాడేటువంటి మాటలు తప్ప మరొకటి కాదనేటువంటిది ఈరోజు వారి రాజకీయ ప్రసంగాలు. నేను ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఇది పొలిటికల్ కేసు కాదు, అంతకంటే క్యారెక్టర్ కేసు అంతకంటే కాదు. ఇది సందర్భోచితంగా జరిగినటువంటి ప్రకటన సంఘటన చూడాలి. ఇంకోటి తను మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్న ఏమంటుండు, నాకు ఫిర్యాదు తెలిసింది అంటుండు కదా అంటుండు. ఇంకా వారి మాటలు మీరు నమ్మి ఇంకా ప్రజలకు చెప్పేటువంటి తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదు. డీసీపీ గారు చెప్పిండ్రు, ఏసీపీ గారు చెప్పిండ్రు, మీరు చనిపోయారని చెప్పని వాళ్ళు చెప్పినప్పుడు కూడా కనీసం కించిత్ బాధ లేనటువంటి బాధను ఈ ఎంతమంది చక్రవర్తి అన్న విశ్లేషకుడు వాస్తవమే అలా అనే వారి భావాలు అట్లేమని చెప్పని ఆ విధంగానే మాట్లాడుతూ ప్రజలు వీళ్ళను పార్టీలను గౌరవిస్తారు తప్ప నాకు అక్కడ ఒక అమ్మాయి రేవత్ అనే ప్రాణం పోయింది, వాళ్ళ కొడుకు హాస్పిటల్ కొట్టుబిట్టాడుతుంది, కనీసం పరామర్శించలేదు చెప్పని సమాజం అంతా కూడా అంటున్న సందర్భంలో మీరు మాట్లాడి కింద ఎవరేం కామెంట్ చేస్తూ కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు సరికాదు. హైడ్రా గురించి ఏమైనా తీసుకొచ్చినప్పుడు అంటే ఇప్పుడు చెరువులు, నాలలు, కుంటలని ఇంకా మీకు కబలించింది అట్నే మాకు ఉండాలనుకుంటున్నారా? హైదరాబాద్ మహానగరం మునిగిపోవాలని కోరుకుంటున్నారా? సరే, ఆ కారణంలో పేదలకు ఇబ్బంది ఏంటంటే వాళ్ళకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం, 25,000 నగదు ఇచ్చే కార్యక్రమం, ఉద్యోగులు ఇచ్చే కార్యక్రమం ఈ విధంగా చేసే సూచన సలహాలు ఇవ్వండి. మనం ఏ విధంగా అనేటువంటి దానిలో ప్రజలకు సంబంధించి ఇబ్బంది తలెత్తి కూడా చూస్తాం. ఇక్కడ ఇండస్ట్రీకి ఎక్కడా కూడా వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం లేదు. అందులో ఉన్నటువంటి వాళ్ళు దిల్ రాజు గారు బాధ్యత తీసుకునే క్రమంలో వారు కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఈరోజు అతని వల్ల జరిగినటువంటి నష్టము అతను దాన్ని సరి చేసుకోలేకపోవడం వల్ల అతను మేనేజ్మెంట్ చేసుకోకపోవడం జరిగినటువంటి ఇబ్బంది. అదే రోజు సంఘటన జరిగిందంటే వెంటనే బయటకు వస్తే ఇంత గ్రావిటీ ఉండేది కాదు కదా. బయటకు వచ్చి ఆ కుటుంబంతో మాట్లాడి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి లేదు రేపు తెల్లారి 11 రోజులు వారు కనీసం ఏమనంటే మళ్ళీ లీగల్ టీం పోకమని చెప్పండి. అప్పుడు పోదు కదా మీరు అన్నట్టు అనుకున్నా. ఘటన జరిగిన వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి ఆ కుటుంబాన్ని పరామర్శించి
సరే 50 లక్షలు ₹1 కోటి పైసలు ఇస్తే ఇచ్చినంత మాత్రాన నా తప్పు కాకుండా పోదు కదా. గ్రావిటీ తగ్గడానికి అవకాశం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆయన మేనేజ్మెంట్ చేసుకోవడంలో విఫలమైన చెప్తున్నా. ఒకవేళ తను రావడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకోవడం కానీ, మానవీయ కోణంలో చూడడం కానీ మరి చేయకపోవడం వల్ల తీవ్రత పెరిగిందన్నమాట. ఆ రోజు ఈ సభలో సభలో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? 60 మందిని ఇస్తే మాట్లాడిస్తే ఇప్పుడు ఒక్కరు అరెస్ట్ చేసి పోగానే వారి కోసం పరామర్శలు వెళ్తుండ్రే, అక్కడ అతను చనిపోయి ఉన్నది, అలా కొడుకు చావు వచ్చినట్టు ఎందుకు పరామర్శించినటువంటి మాట వస్తుంది. మన తెలంగాణలో ఒక అంశం మాట్లాడి మరో అంశాలు జోడించేటువంటి ప్రయత్నం చేసే క్రమంలో వచ్చినట్టు మాటలు ఎందుకు భావిస్తున్నారు? దీనికి రాజకీయ కోణాలు ఎందుకు చూస్తున్నారు? ఇది కుట్ర కోణాలు ఎందుకు చూస్తున్నారని చెప్పిన మాట నేను అనేది ఆ కోణంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు వారు ఏమంటుంటే ఇంకో మాట అన్నాడు, సత్యదూరం మాటలు కోడంగల్లోనని. అందులో అతను కేటీఆర్ పక్కన బీఆర్ఎస్ కండు వేసుకున్నటువంటి OEGS కి సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నాడు. అట్లంటే మరి బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీ చేసిందని ఇప్పుడు అనాలనా? ఆ కండని అది జరిగిన దాడిని మరొక క్షణం మా ముఖ్యమంత్రి గారు ఖండించలేదు, మీ అందరికి ఖండించలేదు. దాడుల సంస్కృతి మంచిది కాదని చెప్పని మేము తప్పని ప్రయత్నం ఇక్కడ కూడా చట్టం తన పని తను చేసుకుపోయి మీరు సివి ఆనంద్ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత కూడా ఇంకా ఇదే విధంగా బీఆర్ఎస్ బీజేపీలు దబాయింపు దూరంతో లేకపోతే రాజకీయ కోణంలో ఇట్లా మాట్లాడితే రేపు ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పిన కోణంలో మాట్లాడేటువంటి మాటలుగానే భావించాల్సింది తప్ప మరొకటి కాదు. ఈరోజు చట్టం తన పని తను చేసుకుపోయే కోణంలో భాగంగా వారు మాట్లాడినటువంటి అంశాల్లో భాగంగా వారు విచారణకి ఈరోజు రమ్మన్నదేమో, మళ్ళీ సందర్భంలో విచారణ రమ్మంటున్నారేమో. ఎట్లా అనుకుంటే ఈ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమంది సినిమా తారులు ఎన్ని రోజులు లైవ్ షో పెట్టినట్టుగా సీరియల్ 1, 2, 3, 4 అని ఒక నెల రోజులు నడిపించారు. లేదంటే వీళ్ళంతా ప్రతి సినీ తారులు తీసుకొని వచ్చి ఆ రోజు మేమన్నా అన్నావా? సినీ ఇండస్ట్రీ పారిపోయే విధంగా భయపడినట్టు గుర్తు చేస్తున్నాం మీ అన్నవా? కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ డ్రగ్స్ కి సంబంధించినటువంటి కేసులో, కొకైన్ సంబంధించినటువంటి కేసులలో ఒక స్పెషల్ అధికారిని నియమించి ప్రతి రోజుకి ఒక సినీ యాక్టర్ పిలిపించుకోలేరండి వీళ్ళు. అప్పుడు ఎటువైనా వీళ్ళ ఆలోచనలు ఎందుకు సినీ ఇండస్ట్రీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు? అంటే ఆ రోజు అంతమంది వీళ్ళు ఎవరిదైనా ఒక కేసు పెట్టిరండి. అంటే నేనేమంటున్నట్టు వీళ్ళు కావాలని వీళ్ళకి కరెక్ట్ పాయింట్ ఇది మీరు అన్నది. యాక్చువల్లీ ఇది కరెక్ట్ ఇష్యూగా చూడకుండా మీరు ఈ పాయింట్ కరెక్టే. ఇది ఎందుకంటే అది డ్రగ్స్ ఇష్యూ కావచ్చు, లేకపోతే అంతకుముందు ఇదే నాగార్జునది అన్నపూర్ణ స్టూడియో 7 acres 5 acres దానికి సంబంధించి కొంత అడావుడి జరగడం కానీ కాదండి. అనేక మంది సినిమా లైన్ క్యూ లైన్ పట్టించి పిలిపించి మాట్లాడినటువంటి దానికోసం అంటే స్పెషల్ షో కూడా అవకాశం ఇచ్చినాము. టికెట్ 3,000 పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చినాము. ఈ రోజు మా ముఖ్యమంత్రి మాట్లాడిందల్లా 30,000 జీతం తీసుకునే అతనికి కొడుకు అభిమాని 4 టికెట్లు 12,000 పెట్టుకొని కొనుక్కొని పోయినటువంటి సందర్భాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం సమయం అచ్చగా మాట్లాడుతుంది. దాన్ని కూడా తప్పు తీసే విధంగా వీళ్ళు మాట్లాడడం కుట్రలు అనే విధంగా అల్లు అర్జున్ వేరే ఉంటది. అల్లు అర్జున్ గారి మా మీద ఆయనకుంటది సాంప్రదాయము అని గౌరవం అని ఆయనకుండా పోతే ఇట్లా ఆయనకుండాలి. మేము అతని వ్యక్తిగా ఎక్కడికో ఆ వ్యక్తిగత అనడం అంటే ఆయన ఒక వ్యక్తిగతాన్ని విమర్శించే దాన్ని ప్రయత్నం జరిగిన సంఘటనలు ఆయనలో ప్రాచ్యాయతను కనిపిస్తలేని చెప్పిన మాట, మానవీయ కోణం కనిపించలేని మాట్లాడింది తండ్రి గారు మాట్లాడిన మాటలు ఇంకా ఏ విధంగా కాదండి. మాట్లాడడం అనేది రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఎవరు దోసింది వాళ్ళు డ్రాప్ ప్రకటన రాసేసి ఎక్కువ కదా మన దేశంలో. కాబట్టి ఎవరికి దోసింది వాళ్ళు మాట్లాడుకుంటూ పోతారు. కానీ అది కాదు ఇన్సిడెంట్ కానీ ప్రభుత్వం కానీ పోలీసుల వైఖరి కానీ అల్లు అర్జున్ వైఖరి కానీ వీటి మీదనే చర్చించుకోవాలి మనం. అంతేగాని వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు అని అంటే అంటారు. ఏముంది, సోషల్ మీడియాలో అంటారు, బయట మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. మాటలకు మనం పట్టుకొని కూర్చుంటే నల్ల పంచాయతీలు లాగా ఉంటాయి. కాబట్టి వాటి గురించి కాకుండా ఈ 4 చుట్టూనే మాట్లాడినప్పుడు మీరు చెప్పింది వాస్తవం. ఇప్పుడు ఎలాగైతే ఘటన గురించి మాట్లాడాలని మనం అనుకుంటున్నామో డ్రగ్స్ అప్పుడు కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని సీరియస్గా టేకప్ చేసింది. స్పెషల్ ఆఫీసర్ని పెట్టింది. దాదాపు 30,000 మంది హీరోల్ని ఇతర యాక్టర్స్ని విచారించింది. వాళ్ళు పదే పిలిపించారు. కానీ అన్ఫార్చునేట్లీ ఒకటి కూడా దొరకలేదు. అది వేరే విషయం. కానీ ఒక్కరు కూడా మనం అనుకుంటున్నాం సరే చట్టపరంగా దొరకలేదు మనం అనుకుంటే ఏం జరిగింది అనేది అది అనవసరం. తెలియని విషయం గురించి మనం మాట్లాడలేము. ఇప్పుడు డీకేఆర్ గారు అన్నట్టే అవుతుంది మనం అంటే కూడా. మీరన్నా నేనన్నా
ఒక్క మాట నేను అట్టంటలేను, నేను ఒకటంటలేను, నేను ఆ మాట ఆత్మావలోకం చేసుకోవాలని అంతే. అది వాళ్ళు ఇక్కడ కాదు. ఒక్క మాట సార్, ఒక్క మాట. అంటే మనం డీవియేట్ అవుతున్నాం. దయచేసి డ్రగ్స్ వ్యవహారంలో సినిమా వాళ్ళని క్యూ కట్టించిన మాట వాస్తవం. అనుమానాలు, ఆ డ్రగ్ పెడ్లర్స్ చెప్పిన పేర్లు అన్నింటిని పట్టుకొని విచారించిన మాట వాస్తవం. సరే, వాళ్ళు ఎందుకు బుక్ అవ్వలేదు, వాళ్ళని ఎందుకు లోపలేదు అని అంటే ఏం దొరకలేదని అనుకోవాలి. ఇక ఇంకేం జరిగిందో అంటే అది మనకు తెలియని దాని గురించి మనం మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అయితే ఇక్కడ చక్రవర్తి గారు, సంజయ్ గారు ఇందాక ఒక మంచి సజెషన్ చేశారు. ఏమని అంటే దాని గురించి మాట్లాడకుండా, దాని గురించి అంటే ఇన్సిడెంట్ గురించి మాట్లాడొద్దని కాదు బహుశా ఆయన ఉద్దేశం. ఇక యాక్టర్ సెంట్రిక్గా ఈ మాట్లాడుకొని అనవసరంగా ప్రజా సమస్యలు పక్కగా పోతున్నాయి కాబట్టి దాన్ని పొలిటికల్ పార్టీస్గా మనం దాన్ని వదిలేస్తే బెటర్. చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేది వారు చేస్తున్న సూచన. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం అవుతుందా? ఎందుకు సాధ్యం కదండి, తప్పకుండా సాధ్యం అవుద్ది. శ్రీనివాస్ గారు, సంజయ్ గారు ఇద్దరు చెప్పిన దాంట్లో ఒకటి రెండు విషయాలు క్విక్గా చెప్తానండి. సో డ్రగ్స్ సినిమా యాక్టర్లని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ పరువు తీశారండి. ఒక్క నేరం నిరూపించలేదు, టీవీ కెమెరాల ముందు పెట్టి రోజు పరేడ్ చేశారండి. అన్యాయం, అది కూడా అన్యాయం, చాలా తప్పదు జరిగింది. ఇక ఈరోజు ఆ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన భూమిక ప్రాణరక్షణ, ఆస్తి రక్షణ అండి. ఫస్ట్ ప్రైమరీ డ్యూటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. ఇప్పుడు వ్యాపారాలు పోతాయంటే పోవు, ఏది అల్లు అర్జున్ చేసినందుకో ఇంకోటో పోవు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూడా కోర్టు వాళ్ళకు సరైన సమయం ఇవ్వకుండా కూలగొట్టడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ ఒక ప్యాటర్న్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడతో ఆగితే పెద్ద నష్టమేం జరగదు, ఇదే పద్ధతిలో పోతే ఆలోచిస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ అండి. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కావాలి కానీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ వల్ల చాలా నష్టం జరుగుతుంది. నా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే కూలగొట్టలేదు, అయ్యప్ప సొసైటీని కూలగొట్టాడు, నేను కాదనట్లేదు. బట్ ఆ రాజకీయాలు ఏవైతున్నాయో రాష్ట్రానికి, సమాజానికి చాలా నష్టం చేస్తాయి. నెక్స్ట్ అల్లు అర్జున్ గారి మీద మోపిన రకరకాల అభియోగాలు ఇవాళ కూడా శ్రీనివాస్ గారు ఎన్నో చెప్పారు. బాయ్ బాయ్, ఒక మనిషి పక్కన చనిపోతే బాయ్ బాయ్ చెప్తూ వెళ్ళాడు, చేతులు ఊపుతూ వెళ్ళాడు అని ఆయన అన్నిటికీ సమాధానం చెప్పాడు. యాక్చువల్లీ ఆ ప్రెస్ మీట్ బాగా రాయల్టీ క్రాష్ అయినా ఫ్లాప్ అయినా కూడా దాంట్లో ఆయన చాలా వాటికి సమాధానం చెప్పాడు. నాకు తెల్లారే వరకు నాకు తెలియదు అన్నాడు. సరే, మీరు నమ్ముతారో నమ్మరో అది వేరే విషయం, కానీ ఆయన చాలా వరకు చెప్పాడు. పరామర్శించడానికి వెళ్ళలేదు, ఎవరు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు, ఆ అబ్బాయి దగ్గర. ఎందుకంటే క్రిమినల్ కేసు ఉంది ఆయన మీద. చనిపోయిన మహిళ భర్త ఎవరైతే ఉన్నారో క్రిమినల్ కేసు పెట్టినప్పుడు ఏ లాయర్ కూడా వెళ్ళనివ్వడు. పరిహారం లేదంటే పరిహారం ఎప్పుడు ఇస్తారు? క్రిమినల్ కేసు విత్డ్రా చేసుకుని వాళ్ళకి 50 లక్షలు ఇస్తారో, కోటి ఇస్తారు. అది కానంత వరకు పరిహారం కూడా మాట్లాడరు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి మూలంగా ఈరోజు పరిహారం ఇచ్చారు, కానీ జనరల్లీ మీరు పరిహారం ఇస్తే అల్లు అర్జున్ చాలా క్లియర్, నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్ అని చాలా స్పష్టంగా చెప్పాడు. వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇతర ఖర్చులు కూడా ఇస్తా అని. అయినప్పటికీ క్యారెక్టర్ అసోసియేషన్ ఇస్ ఇన్ ఫుల్ స్వింగ్. నెక్స్ట్ మీరు ఇంకోటి అడిగారు, డీకే అరుణ గారు బీజేపీ గారు ఎందుకు గట్టిగా మాట్లాడారు? బీజేపీ జాతీయ పార్టీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఐడి, ఏసీబీ ఇట్లాంటి అధికారాలు ఎట్లా ఉంటాయో జాతీయ పార్టీకి సిబిఐ, ఈడీ, ఐటీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడగలరు, బీఆర్ఎస్ మాట్లాడలేరు. ఓకే, ఇంకొక విషయం వెంకటకృష్ణ గారు మీరు చెప్పింది, అన్ని పార్టీలను బ్లేమ్ చేయాలి ఈ అంశాన్ని ఇన్ని రోజులు బతికించినందుకని. నో అండి, నేను అంగీకరించను మీతో. దీనికి పూర్తిగా బాధ్యత రేవంత్ రెడ్డి గారిదే. ఈయనే దీన్ని పెద్దది చేసి అసెంబ్లీలో, ఢిల్లీలో ప్రతి సమావేశంలో మాట్లాడినప్పుడు అది వార్త అయింది. వార్త అయిన తర్వాత వేరే వాళ్ళు స్పందించకుండా ఎట్లా ఉంటారు? ఆయన మాట్లాడితే రేపు క్లోజ్ అయిపోద్ది ఈ ఇష్యూ. ఇది చాలా దురదృష్టకరం. ఈ ఇష్యూని ఇంత దూరం తీసుకురావటం, అల్లు అర్జున్ క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైతే జరుగుతుందో, నేను ఆయన అభిమానిని కాదు. నేను మొన్నే పుష్ప 2 సినిమా చూసా, నాకు నచ్చలేదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ బట్ ఇది ఇవాళ మన సమాజంలో దీనికి ఇంత సమయం కేటాయించాల్సింది. మీరు అన్నారు కాబట్టి నేను కూడా క్లారిఫికేషన్ అడుగుతున్నాను. అల్లు అర్జున్ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఎట్లా జరిగింది అసలు? క్యారెక్టర్ అసాసినేషన్ అంటే అల్లు అర్జున్ కు సంబంధించిన ఎలా జరిగింది, ఎవరు చేశారు? అతను కూడా అదే అంటున్నాడు, ప్రెస్ మీట్ లో అన్నాడు, నా క్యారెక్టర్ అసాసినేట్ చేసింది జరిగిందని. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది, కొంత ఆయన తప్పు కూడా ఉంది. ఆ ప్రెస్ మీట్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టడం చాలా తప్పు. పెట్టినప్పుడు ఎందుకంటే వాళ్ళకు సినిమా యాక్టర్లు, సినిమాల్లో హీరోలు నిజ జీవితంలో కూడా హీరోలు అనుకుంటారు. ఆయన మాట కుదరలేదు. ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్లు పశ్చాత్తాపం కనిపించలేదు ఆయనలో, ఆ హావభావాలు కూడా సరిగ్గా లేవు. ఆయన కొంత డ్యామేజ్ చేసుకున్నారు. దానికి తోడు రేవంత్ రెడ్డి గారు, ఇతర రాజకీయ నాయకులు కూడా ఇవాళ మీటింగ్లో కూడా, ఇవాళ ఈ సమావేశంలో కూడా శ్రీనివాస్ గారు ఆయన క్యారెక్టర్ గురించి ఇట్స్ ఎ లీగల్ కేసు అండి, ఇట్స్ ఎ క్రిమినల్ కేసు అండి.
ప్రభుత్వం హావభావాల మీద ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ మీద డిసైడ్ చేయదు అతను నేరం చేశాడా లేదా అనేది. ప్రభుత్వం చేసేది ఆధారాల మీద చేస్తాం. మనం ఎందుకు అల్లు అర్జున్ క్యారెక్టర్ మీద ఎందుకు మనకేం సంబంధం? అతను మంచోడా? నేను అదే అంటున్నా, మళ్ళీ ఐఎమ్ ఆస్కింగ్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్, అక్కడ క్యారెక్టర్ అనే ఆ ప్రస్తావన ఎలా వస్తుంది అంటున్నా. ఇప్పుడు హావభావాలు అనేది శ్రీనివాస్ గారు మాట్లాడారు, కానీ పోలీసులు రాసిన కంప్లైంట్ లో హావభావాలు సరిగా లేవు కాబట్టి అరెస్ట్ చేస్తామని రాయలేదు. అది శ్రీనివాస్ గారు మాట్లాడిన మాట. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీరు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. హావభావాలు అనేది శ్రీనివాస్ గారు లేకపోతే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరు అనే మాట అది. బట్ ఆ వర్డ్స్ ఎఫ్ఐఆర్ లో ఉండవు కదా. కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అనే పదం ఎట్లా వస్తుంది? ఎందుకు అసలు? అల్లు అర్జున్ అన్నమాట మీరు అంటున్నారు, ఇంకొకరు ఇద్దరు ముగ్గురు కూడా అన్నారు. అక్కడ వేర్ ఈజ్ అసాసినేషన్ ఆఫ్ హిస్ క్యారెక్టర్? మీరు ఇవాళ అసెంబ్లీలో ఓవైసీ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన ప్రశ్న తీసుకుంటే దే ఆల్రెడీ జడ్జ్ హిమ్. అక్కడ ఒక వ్యక్తి చనిపోయిందని చెప్పినా కూడా సినిమా హిట్ అవుద్దంట అంటారు ఒకరు. దేనికి ఆధారాలు లేవండి, ఒక్కదానికి కూడా ఆధారాలు లేవు. ఆయన ఏదో తంటాలు పడి వాళ్ళకి పబ్లిక్లో మాట్లాడటం రాదు, వాక్చాతుర్యం లేదు, రాజకీయ నాయకులంతా నాలెడ్జ్ లేని విషయాలు. చేతులు ఊపుతూ వెళ్ళాడంటారు, చనిపోతే పట్టించుకోలేదు అన్నారు, సినిమా హిట్ అవుద్ది అంటారు. దట్ ఈస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద రూలింగ్ గవర్నమెంట్. ప్రభుత్వంలోనే ఉన్న వాళ్ళే చేస్తున్నారు. ఈరోజు పోలీసులు మాట్లాడుతున్నారు, సివి ఆనంద్ గారు మాట్లాడారు, ఎస్పీనో డీసీపీనో మాట్లాడారు. దే ఆర్ యాక్టివ్లీ డూయింగ్ ఇట్. ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది ఎంత త్వరగా ఈ కేసుని దీని గురించి చర్చ ఆపి, ఇందాక మన సంజయ్ గారు అన్నట్లు మన సమాజానికి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, వీటి మీద మనం ఫోకస్. ఓకే చక్రవర్తి గారు, దీన్ని మనం ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి వాటి మీద కాకుండా ప్రజల దృష్టి మీదకి, ప్రజల సమస్యల మీదకి వెళ్ళాలనేది ఇట్స్ గుడ్ థింగ్, నో డౌట్. అయితే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది నాకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమన్నారు ఆ రోజు క్వశ్చన్ అడుగుతూ, ముఖ్యమంత్రిని అడుగుతూ, అసలు ఆ జెంటిల్మెన్ ఆ యాక్టర్ని ఎలా అలో చేశారు, హౌ హీ వెంట్, ఆ తర్వాత అతను రోడ్ షో ఎలా చేశాడు, రైట్? పోలీసులు వెళ్ళి చెబితే అతని బౌన్సర్లు పోలీసులను కూడా అలో చేయలేదట అతనితో మాట్లాడడానికి. తర్వాత ఏసీపీ స్వయంగా వెళితే ఏసీపీని అలో చేస్తే అప్పుడు వెళ్ళి ఇట్లా ఒక మహిళ చనిపోయింది, ఇంకొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటే ఒక గట్టిగా నవ్వేసి నా సినిమా హిట్ అని అన్నాడట అని తనకి ఎవరో చెప్పినట్టుగా అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. ఓకే, ఆ ఎవరో చెప్పిన మాటని ఆయన అక్కడ ఉటంకించి ఉండొచ్చు. అంతవరకు కొంత ఇబ్బందికరమే, అర్జున్కి బాధ అనిపించి ఉండొచ్చు ఒకవేళ అనకపోతే. అయితే మిగతా ఎపిసోడ్ అంతా కూడా అల్లు అర్జున్ ప్లేస్లో మీరున్నా, నేనున్నా, డాక్టర్ సంజయ్ గారున్నా, ఆది శ్రీనివాస్ గారున్నా, ఇంకెవరన్నా ఉండనివ్వండి, సినిమా ఆల్మోస్ట్ నేను చూడలేదు కానీ ఆ జాతర ఏదో జరుగుద్దట, అది ఆల్మోస్ట్ క్లైమాక్స్ అట, నాకు తెలియదు, నేను సినిమా చూడలే. అప్పటి వరకు చూసిన విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. సో అప్పటి వరకు ఉండి పోలీసులు ఇంతమంది వెళ్ళి ఏసీపీ గారు కూడా వెళ్ళిన తర్వాత బయట స్టాంపేడ్ అవుతోంది, ఒక ప్రాణం పోయిందనే విషయం తెలియకుండా ఉంటుందా? మోర్ ఓవర్ సెకండ్ సమాధానం చెప్పాడు. అదే చెప్తున్నా ఇంకా ప్లీజ్. సెకండ్ థింగ్, పోలీసులు అల్లు అర్జున్ ని ఫోర్స్ఫుల్లీ బయటికి తీసుకొచ్చారు. ఫోర్స్ఫుల్లీ, బలవంతంగా, ఆయన కదలకపోతే బలవంతంగా తీసుకొచ్చి ఆ స్టెప్స్ దగ్గరికి వచ్చినాక జనం చూస్తున్నారు, ఎంతైనా సెలబ్రిటీ, మరీ మనం కాలర్ పట్టుకోనో లేకపోతే బలంగా తోస్తే బాగోదని అక్కడికి వచ్చినాక వదిలేరు. అప్పటి వరకు బలంగా నెట్టుకుంటూ బయటికి తీసుకొచ్చారు. అదే ఎందుకు నన్ను ఇంతగా నెట్టుకుంటూ తీసుకొస్తున్నారు అన్నప్పుడైనా తెలియకుండా ఉంటుందా? అలాంటిది పోలీసులు వాళ్ళ లాయర్ చెప్పారట కోర్టులో, పోలీసులు కూడా గ్రౌండ్ వదిలేసి బయట జనాన్ని వదిలేసి లోపలికి వచ్చి హీరోతో ఫోటోలు దిగారు. అసలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది పోలీసులే, హీరో గారు కాదు అని చెప్పారని యువతల కౌన్సిల్ వాళ్ళు చెప్తున్నారు, యువతల లాయర్లు. సో అలా ఉంటుందా? తెలియకుండా ఉంటుందా అండి? ఈజ్ ఇట్ పాసిబుల్? ఓకే, ఇప్పుడు నేను పోలీసులు మాట్లాడింది విన్నాను. పోలీసులు మాట్లాడుతుంటే ఆయన మేనేజర్ ఎవరు ఉండి అల్లు అర్జున్ చెప్పాడు అనేది. అల్లు అర్జున్ చాలా స్పష్టంగా ఎవరు కరెక్ట్ అన్నది నాకు తెలియదు. ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆల్ ఐఎమ్ సేయింగ్. అల్లు అర్జున్ గారు ఏమన్నారు, చేయలేదు. ఆయన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, నేను థియేటర్లో ఉన్నంతసేపు
బయట ఒక వ్యక్తి చనిపోయినట్లు నాకు తెలియదు, నాకు పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ నా ఫ్యాన్స్, నేను అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తాను, నాకు తెల్లారి వరకు ఎవరు చెప్పలేదు అన్నాడు ఆయన. అది నిజమో కాదో తేల్చుకుందాం, రేపు కోర్టులో ఉంటుంది, కేసు ఉంటుంది, నడుస్తుంది. బట్ లెట్ ద ఫ్యాక్ట్స్ కమ్ అవుట్. ఇప్పుడు పోలీసులు చెప్పేది పోలీసులు, నేను నాకు లెటర్ చూపించాను పోలీసులు, హాస్యాస్పదంగా ఉంది వాళ్ళ డినైల్ లెటర్, ఏది మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది. మరి పోలీసులు వైఫల్యాన్ని కవరప్ చేసుకున్నారా? మరి దీనికి సమాధానం ఏం చెప్తారు పోలీసులు? అసలు ఇదేమి లెటరు, అసలు ఎక్కడన్నా పోలీసులు ఇట్లాంటి లెటర్ ఎక్కడన్నా ఇస్తారా? సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ద లాట్ ఆఫ్ వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, వాస్తవాలు బయటకు రావాలి. వాస్తవాలు వచ్చేలోపే మనం ఈ ఇళ్ల మీద రాళ్ళు ఇస్తారటం ఏంటి, అతని హావభావాలు సరిగ్గా లేవనటం ఏంటి, అసలు అది మన ఈ కేసు వెళ్ళే పద్ధతి సరిగ్గా లేదు. ఈ చర్చ ఇక్కడతో ఆగాలి. ఇట్ షుడ్ బికమ్ ఎ లీగల్ కేస్. అల్లు అర్జున్ గారు రెసిస్ట్ చేశారా పోలీసులు వస్తే? ఇట్ ఈస్ అ ప్రాబ్లం. దానికి సరైన సెక్షన్లు పెట్టండి. రెసిస్ట్ పోలీసు వాళ్ళ మీద చెప్పిన మాట వినకుండా ఉన్నందుకు ఏ సెక్షన్ పెట్టండి, కేసు ప్రాసిక్యూట్ చేయండి. ఇది చాలా తప్పు దోవలో వెళ్తోంది ఇవాళ. మీరు అన్నట్టుగానే ఈ అన్నెసరీ ఒక యాక్టర్కి సంబంధించి చర్చలు, ఈ స్టేట్మెంట్లు, ఐఎంఎల్ఏలు మాట్లాడము, లేకపోతే లీడర్లు మాట్లాడము, మీడియా, ఇదంతా ఆపితే మంచిది. మీరు అన్న సజెషన్ ఇట్స్ గుడ్. కానీ ఇప్పుడు మీరు అన్నారు, కానీ మీ పార్టీలో అందరూ పాటిస్తారా? పాయింట్ నెంబర్ 1. ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ కూడా అలాగే, ఏ పార్టీ అయినా పాటిస్తారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రేపు అల్లు అర్జున్ రేపు ఉండే తర్వాత ఇంకా 10 రోజులుగా ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టారని అనుకుందాం. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ అటెన్షన్ డ్రా అవుతుంది. ఆటోమేటిక్గా డ్రా అయినప్పుడు మళ్ళీ పొలిటికల్ హీట్ వస్తుంది. దీన్ని ఆపడం ఎలా? నేను అందుకనే లాస్ట్లో మాట్లాడదాం అన్నాను. ఆపడం ఎలా? సెల్ఫ్ రెస్ట్రైన్ అనేది ఎంతవరకు సాధ్యం? మీరు కెన్ ఐ స్పీక్ అండి? ప్లీజ్ మీరే. నేను మాట్లాడవచ్చా? సో వెంకటకృష్ణ గారు, మేము ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నాం, ముందు కూడా చెప్పాము. సరే, ఇప్పుడు మీరు అందరు కూడా ఏం జరిగిందో అవన్నీ కూడా మాట్లాడారు, కానీ నేను మళ్ళీ దాంట్లో పోదలుచుకోలేదు నేను. ఎందుకంటే మీరు చెప్పినట్టు వాళ్ళు ఒక మాట అంటారు, మేము మాట అంటాము. ఇప్పుడు బాధాకరం ఏంటంటే పాపం మధ్యలో ఒక యాక్టర్ నేను ఇలా చేయలేదు, నాకు తెలియదు అని చెప్తా ఉన్నా కూడా, సరే మరి పోలీస్ కవరప్ కోసం చేస్తున్నారా, అది ఆ విషయం ఇంకా మనం పక్కన పెడతాం. లెట్ ద లీగల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్నమాట. సో నేనేం చెప్తానంటే, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ, ఐ మీన్ ఇప్పుడు ఇండివిజువల్ మాట్లాడాను, అప్పుడు పార్టీ వైపు నుంచి మాట్లాడి, ఇప్పుడు పార్టీ వైపు నుంచి మాట్లాడుతా ఉన్నాను. తప్పకుండా రేపు పొద్దున్న నుండి 100% మేము రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడతాము. రేపు పొద్దున్న నుంచి గురుకులంలో జరిగిన ఆత్మహత్యల గురించి మాట్లాడతాము, ఆటో వాళ్ళ ఆత్మహత్యల గురించి మాట్లాడతాము. తప్పకుండా మేము ప్రజలకు సంబంధించిన విషయాల మీదనే, రేపే కాదు ముందు కూడా మేము మాట్లాడాము. మీకు ఇంత ముందు చెప్పాను, ఆ రోజు కూడా అసెంబ్లీలో అసలు రైతు బంధు, రైతు భరోసా గురించి చర్చలో ముఖ్యమంత్రి గారు మాట్లాడేసి సబ్జెక్ట్ డిబేట్ అయింది తప్ప, మేము మాత్రం ఎప్పుడు కూడాను ప్రజల సమస్యల మీదే చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. నిన్న ఈవినింగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి కాంగ్రెస్ కాడర్స్ కి టాప్ టు బాటమ్ ఇండికేషన్ వెళ్ళిందట. ఈ అనవసరంగా ఇష్యూలో ఎవరు ఏది పడితే అది మాట్లాడొద్దు, దీన్ని చట్టపరంగా వెళ్తుంది, పోలీసులు వాళ్ళు చూసుకుంటారు, అనవసరంగా మీరు దీని మీద ఎవరు ఏం మాట్లాడదు, ప్రెస్ మీట్ పెట్టొద్దు అని చెప్పి నిన్న ఈవినింగ్ గాంధీ భవన్లో 2 ప్రెస్ మీట్లు అయినాయి. ఒకటి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ నడుస్తూ ఉండగా అక్కడ నుంచి మెసేజ్ వచ్చిందట. తర్వాత భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఒక రకంగా కంక్లూజన్ లాగానే చెప్పినాడు ఆయన. సో అందువల్ల ఇప్పుడు కూడా ఇది పొలిటికల్గా ఎందుకు ఇలా దీన్ని ఇది చేసుకుంటున్నారు, డీవియేట్ అవుతున్నారనే మనం ఈ టాపిక్ తీసుకోవడం వల్లనే ఇప్పుడు ఈ కంక్లూజన్ వచ్చింది. సో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆ డెసిషన్ తీసుకుంది ముఖ్యమంత్రి గారి దీని ప్రకారం. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇట్స్ గుడ్. బీజేపీ కూడా ఇంతకుముందు చెప్పాను మీకు, ఇంతకుముందు యాక్చువల్లీ సారీ అంటే ఒకసారి ఇంటరప్ట్ చేస్తానండి మిమ్మల్ని వెంకటేశ్వర గారు, సారీ ఒకసారి ఇంటరప్ట్ చేస్తాను. ఇవాళ కూడా డాక్టర్ భూపతి రెడ్డి గారు ఇంత ముందే చూశాను నేను, డాక్టర్ భూపతి రెడ్డి గారు ఇష్టారీత్యా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కదా అంత ఇంకా రీచ్ అయి ఉండదు అంత తొందరగా. ఎనీవే శ్రీనివాస్ గారు చెప్పండి, 1 minute ప్లీజ్, 1 minute లో చెప్పండి. వండర్ఫుల్, గుడ్.
మీరు అన్నట్టు వాస్తవం నిన్న ముఖ్యమంత్రి గారి ద్వారా ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు ఎవరు ఎక్కువగా స్పందించకండి, ఈ విషయంలో అసలు మాట్లాడకండి, ఎండ్ చేయండి. అవును, నాకు నిన్న ఈవినింగే తెలిసింది. నాకైతే 3-4 ప్రాంతాల నుంచి సమాచారం వచ్చింది. బహుశా మా భూప్ తనకు తెలిసి ఉండకపోవచ్చు. ఆయన ఏవైతే మాట్లాడి ఒకటి ఇక్కడ మేము కూడా రేపు ప్రజలకు సంబంధించినటువంటి పథకాలు ప్రజలకు అందే విధంగా, ప్రజా సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతినిత్యం కూడా ప్రజల మధ్యలో ఉండేటువంటి ప్రభుత్వం ఈ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ సినిమా చెబుదాం, ప్రజల గురించి ఆలోచిస్తూ ఉండమని అప్పుడప్పుడు చెప్తున్నా. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం వ్యతిరేకం కాదు. సినీ ఇండస్ట్రీ ఎదగడానికి తెలంగాణ ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా మా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సహకారం రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. అలాగే సంజయ్ కుమార్ గారు, చక్రవర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.